మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్, అంటే అంతంలో గల సున్నాల సంఖ్య. అయితే ఈ టాపిక్ని జనరల్గా మీరు నేర్చుకునే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. బట్ మీకు తెలియని కొన్ని విషయాలు, మీకు తెలియని అని అంటే తక్కువగా కనిపించే, అరుదుగా కనిపించే కొన్ని విషయాల్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అనే కాన్సెప్ట్కి సంబంధించి మనం పూర్తిగా డీటెయిల్డ్గా నేర్చుకోవాలంటే, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటనేది నేర్చుకోవాలంటే ముందు మనం ఘాతం అంటే ఏంటి తెలుసుకోవాలి. ఈ ఘాతంకి సంబంధించినటువంటి మెయిన్ ప్రాపర్టీస్ ఏంటనేది నేర్చుకోవాలి. యాక్చువల్గా ఘాతాలు, ఘాతాంకాలు, పవర్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్ అనేది వేరేగా ఉంది మనకు నెంబర్ సిస్టంలోని. అది వచ్చేటప్పుడు దాని గురించి డీటెయిల్గా నేర్చుకోవచ్చు. బట్ దీనికి ఏది అవసరం ఘాతంకి సంబంధించి అనేది ఇక్కడ నేర్చుకున్నాక అక్కడికి వెళ్దాం. ఎందుకనంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అనే కాన్సెప్ట్లో మనం జనరల్గా ఈ కాన్సెప్ట్ నేర్చుకుని వెళ్ళాక మనకి ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోకి సంబంధించిన క్వశ్చన్ అనేది ఉండకపోవచ్చు. ఉండనప్పుడు దానికి సంబంధించి క్వశ్చన్ ఎలా ఇస్తాడు అని అంటే, ఆ క్వశ్చన్ మనం ఈ నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్కి సంబంధించింది కాదు అని అనుకుంటాం. బట్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని దీనికి రిలేషన్ లేనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మనం ఫస్ట్ చూశాక అప్పుడు నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్లోకి వెళ్దాం. చూడండి, ఘాతం అంటే ఏంటి అని అంటే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇలా రాసేటప్పుడు దీన్ని మనం దీని యొక్క విలువ ఎంత అంటే మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఎంత అని చెప్తాము? 3 మూల 9, 9 9 81, 81 మూల 243 దీని యొక్క ఆన్సర్ అని చెప్తాం. ఓకేనా? ఇది క్యాలిక్యులేట్ చేసి. బట్ మీకు ఇదే క్వశ్చన్ని ఇక్కడ 3 ఇలా 99 టైమ్స్ అని చెప్పేసి ఇచ్చేశారు. 99 టైమ్స్ ఇచ్చేటప్పుడు మనం వాల్యూ ఎలా ఫైండ్ చేస్తాం? వాల్యూ ఫైండ్ చేయడం అనేది డిఫికల్ట్, కష్టమైన విషయం. ఎందుకు? క్యాలిక్యులేషన్ చేయలేము అక్కడ. మరి అటువంటి సందర్భంలో మనం దీని యొక్క రిప్రజెంటేషన్ ఏదో ఒకటి రాయాలి కదా. ఇలా కంటిన్యూస్గా ఒక గొలుసులా రాసే కంటే దాన్ని సింపుల్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేయాలి. కాబట్టి అటువంటి రిప్రజెంటేషన్ ఏంటంటే ఇది ఏంటిది? 3ని ఎన్నిసార్లు గుణించామనంటే 5 టైమ్స్. 3ని 5 టైమ్స్ గుణించామని చెప్పడానికి ఇలా రాస్తాం. 3ని 5 టైమ్స్ గుణించాం, 3ని 5 టైమ్స్ గుణించాం అని చెప్పడానికి. అయితే 3ని 5 టైమ్స్ గుణించామని చెప్పడానికి ఇలా రాస్తే, ఈ కింద ఉన్నటువంటి ఈ 3 ఏదైతే దేన్నైతే గుణించామో దాన్ని భూమి అంటాం. కింద ఉంది కాబట్టి భూమి అంటాం. పైన ఉన్న దాన్ని ఏమంటాం అంటే పవర్ అంటాం. పవర్ అంటే ఇన్నిసార్లు గుణించాం దేన్ని? ఈ భూమిని, 3 అనే భూమిని అన్నిసార్లు గుణించామని చెప్తాం. ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని మనం ఏమన్నాం? దీన్ని భూమి, దీన్ని ఘాతం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రిప్రజెంట్ చేయడానికి n టైమ్స్ ఇచ్చారనుకుందాం. n టైమ్స్ ఇస్తే ఎలా రిప్రజెంట్ చేస్తామనంటే a పవర్ n, అంటే ఏని n టైమ్స్ మనం గుణించాం అని చెప్తాం. ఓకేనా? ఇలా మనం ఘాతాన్ని చెప్తాం. అయితే ఈ ఘాతానికి సంబంధించి మనకి ఈ టాపిక్ సంబంధించి అవసరమైనటువంటి ఫార్ములాస్ నేర్చుకుందాం. ఈ టాపిక్ సంబంధించి ఏంటి ఫార్ములాస్ ఉన్నాయంటే ఒకసారి చూడండి. a పవర్ m ఇంటూ a పవర్ n ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. చూడండి, ఇక్కడ ప్లస్ క్లియర్గా కనిపించట్లేదు. m ప్లస్ n, a పవర్ m ప్లస్ n. ఓకే, చూడండి, ఏ పవర్ m ఏ పవర్ n ఏ పవర్ m ప్లస్ n అని ఎలా చెప్పామనంటే, చూడండి ఎలా గుర్తుంచుకోవాలంటే, జనరల్గా మనకి ఏ పవర్ m ఏ పవర్ n ఏ పవర్ p ఏ పవర్ q ఇలా గుణించమని ఎక్కువగా ఇచ్చేటప్పుడు ఏం చేస్తామనంటే, జనరల్గా మనం భూములు సమానంగా ఉంటే ఘాతాన్ని కలుపుతాం. జనరల్గా ఇలా మనం చెప్తాం, భూములు సమానమైతే ఘాతాలను కలుపుతాం. మరి దానికి ప్రూఫ్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పవర్ 1 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 ఎన్ని టైమ్స్ ఉంది? 5 టైమ్స్. అంటే 1 + 1 + 1 + 1 + 1 + 5. అంటే ఏమైంది? భూములు ఒకవేళ సమానంగా ఉంటే, ఏదైనా ఒక విలువ అనేది సమానంగా ఉంటే మనం ఏం చేస్తాం? జనరల్గా ప్లస్లో కానీ మైనస్లో కానీ ఇంటూలో కానీ సమానంగా ఉంటే మనం అన్నిసార్లు రాయాలి. ఇప్పుడు 3 ఇక్కడ ఏని ఇన్నిసార్లు రాయాల్సిన అవసరం ఏముంది? ఒకేసారి రాస్తాం. ఎందుకు? ఏ అనేది కామన్గా ఉంది, అన్ని దగ్గరలో కామన్గా ఉంది కాబట్టి ఏ అనేదాన్ని ఒకసారిగా రాసేటప్పుడు మరి పవర్ ఏం చేస్తామనంటే ఇక్కడ కలపాలి, పవర్ని కలపాలి. చూడండి, భూమి అనేది సమానం కాబట్టి ఒకటే భూమి తీసుకొని పవర్ని కలుపుతాం. ఒకవేళ భూమి సమానంగా లేదు, భూమి వేరువేరుగా ఉంది, అప్పుడేం చెప్తాం? ఒకే వాల్యూని మనం రాయలేము. భూమి వేరువేరుగా ఉండేటప్పుడు ఒకదానిగా రాయలేము. ఎందుకంటే భూమి అనేది వేరువేరు కాబట్టి రెండు అయితే 2 3 అయితే 3 భూములు వస్తాయి అప్పుడు. మరి అటువంటి సందర్భంలో ఒకవేళ ఘాతాలు సమానం అయితే అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఘాతాన్ని కామన్గా రాయాలి. అవునా కాదా? చూడండి, ఒక్క విషయం ఇక్కడ గుర్తుంచుకోండి.
ఎప్పుడు కూడా భూమికి సంబంధించి భూములు ఏమైతే ఉన్నాయో ఏవైతే బేస్లు ఉన్నాయో ఆ బేస్ల్ని ఎప్పుడు కూడాను మనం కామన్గా ఘాతం తీసుకునేటప్పుడు వాని యొక్క గుర్తు మారదు. ఏ గుర్తు? బేస్కు ఉన్నటువంటి గుర్తు అనేది మారదు. ఒకవేళ ఘాతంలో అయితే గుర్తు ప్లస్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఏ గుర్తు లేదు కాబట్టి ఈ రెండింటికి సంబంధించి ప్లస్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్డ్గా ఒక గుర్తు ఉంది కాబట్టి ఆ ఇంటూగానే ఉండిపోతుంది. అంటే ఏమవుతుంది? ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అయితే దాని యొక్క విలువ ఇది కామన్గా ఉంది కాబట్టి ఎం అనేది ఒకేసారి రాసుకుంటాం. ఎం అనేదాన్ని చూడండి, ఏ పవర్ ఎం అనేది కామన్గా ఉంది కాబట్టి ఒకేసారి రాసుకుంటాం ఎం అనేదాన్ని. అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం అవుతుంది. అంటే ఈ రెండు భూముల్ని గుణించాక దానికి పవర్లో ఎం అనేది మనం పెట్టుకుంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, సింపుల్గా గుర్తుంచుకోండి, ఏదైనా ఎక్కువ సార్లు రిపీట్ అయితే దాన్ని ఒకేసారి రాయొచ్చు. ఒకేసారి రాసేటప్పుడు మిగిలిన ఆపరేషన్ ఎలా చేస్తామనేది ఇక్కడ విషయం. 4 ఫార్ములాస్. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఎందుకు? ఏ అనే భూమి మనకి ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి కామన్గా తీసుకుంటే ఇలాంటివి ఎన్నిసార్లు? ఎం సార్లు ఫస్ట్, తర్వాత ఎన్ సార్లు, ఈ రెండు కలుపుతాం. ఓకేనా? ఘాతాలను కలుపుతాం. ఇక్కడ కూడా అలాగే చేసాం. ఏం చేసాం? ఇక్కడ ఎం అనేది కామన్గా ఉంది కాబట్టి ఎంని కామన్గా వదిలేస్తాం. కింద ఉన్నటువంటి ఏ బి ఇక్కడ మీరు అడగొచ్చు క్వశ్చన్, ప్లస్ అని రాయొచ్చు కదా. ఇక్కడ కూడా రాసామనంటే ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చారో మల్టిప్లికేషన్ అనే సింబల్ ఇది ఫిక్స్, ఇది మారదనమాట. ఎందుకు మారదు అని అంటే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఏంటి? గుర్తు ఇవ్వలేదు. ఈ రెండింటికి సంబంధించి గుర్తు ఇవ్వలేదు. భూములకు గుర్తు ఉంది కానీ పైన ఉన్న దానికి గుర్తు లేదు కాబట్టి మనం వేయలేదు. ఇక్కడ ఏమవుతుంది? గుర్తు ఆల్రెడీ ఫిక్స్డ్. ఈ ఫిక్స్డ్ ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తామంటే కామన్గా ఇది వేసుకుంటాం. ఏ ఇంటూ బి అలా వదిలేస్తాం అనమాట. అంటే ఈ రెండు గుణించాక మనం పవర్ చేసుకోవచ్చు, లేదా పవర్లు చేసి గుణించవచ్చు. ఏదైనా ఆన్సర్ ఒకటే. ఇక్కడ చూడండి, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. చూసుకోండి, ఇక్కడ ఏమయ్యాయి? భూములు అనేవి ఎలా ఉన్నాయి? భూములు సేమ్ ఉన్నాయి. సేమ్ ఉండేటప్పుడు ఒకవేళ ఇంటూ ఉంటే ఏం చేసాం? ప్లస్ చేసాం. దానికి ఆపోజిటే కదా. ఏంటది? డివైడెడ్ బై. కాబట్టి డివైడెడ్ బై ఉండేటప్పుడు ఏం చేస్తామంటే మైనస్ చేస్తాం అనమాట. ఇంటూ ఉంటే ప్లస్, డివైడెడ్ బై ఉంటే మైనస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఈ ఫార్ములాకి వచ్చేసరికి దీనికి సంబంధించిన ఫార్ములా ఇది. ఇక్కడ భూములు వేరువేరుగా ఉన్నాయి, డివైడెడ్ బై ఉంది. చెప్పాను కదా, భూములకు సంబంధించి ఏదైనా గుర్తుంటే ఆ గుర్తును మనం మార్చలేము. ఎందుకు అని అంటే భూములు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి మధ్య ఏదో గుర్తు పెట్టాలి కాబట్టి ఉన్న గుర్తును మార్చకూడదు కాబట్టి ఏ బై బి అనేస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఘాతం ఉందో ఘాతం కామన్గా ఉంది కాబట్టి కామన్గా ఒకే ఘాతం మనం వేసుకుంటాం కాబట్టి ఏ బై బి హోల్ పవర్ ఎం అవుతుంది. ఇది ఫార్ములాస్ అనమాట. ఈ ఫార్ములాస్ వచ్చాక మనం దీనికి సంబంధించి మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అయితే ఇవి వచ్చాక ఇంకొక చిన్న విషయం మీరు నేర్చుకోవాలి. ఏంటి ఆ విషయం అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెయిర్స్ గురించి నేర్చుకోవాలి. పెయిర్స్ ఏంటంటే ఎప్పుడు కూడా పెయిర్స్ అని అంటే ఇలా ఇచ్చేటప్పుడు మనం ఇందులో పెయిర్స్ అనేది ఫామ్ చేయడం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ ఇలా ఇస్తే మనం 3 యొక్క ఘాతం అనేది ఇక్కడ కనుక్కున్నాం, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇలా ఇస్తే 6 × 6 × 6 × 6 ఇలా ఇచ్చి ఇందులో 3 యొక్క ఘాతం ఎంత అని అంటే అప్పుడు ఏం చెప్తామనంటే దీన్ని ఎలా రాస్తాం? 2 × 3. దీన్ని ఎలా రాస్తాం? 2 × 3. దీన్ని ఎలా రాస్తాం? 2 × 3. దీన్ని 2 × 3. దీంట్లో 3 యొక్క ఘాతం ఎంత అంటే అప్పుడు ఏం చెప్తాం? 1 2 3 4 కాబట్టి 3 యొక్క ఘాతం 4 అవుతుంది దీని యొక్క ఆన్సర్. మనకు 3 యొక్క అడిగారు కాబట్టి 3 యొక్కే రాసాం. 2 యొక్క అడిగుంటే 2 యొక్క కూడా రాసేవాళ్ళం. 2 యొక్క అవసరం లేదు కాబట్టి 3/4. 3 యొక్క ఘాతం ఎంత అంటే 4 అని చెప్పుకున్నాం. ఓకేనా? ఇది ఈజీ వే. ఎందుకు? మనకి ఇవ్వడం ఈజీగా ఇచ్చారు కాబట్టి 3 యొక్క ఘాతం అనేది కనిపెట్టాం. ఒకవేళ 2 యొక్క ఘాతం ఎంత అంటే 2 యొక్క ఘాతం కూడా 4 అని చెప్తాం. ఎందుకు? 2 యొక్క ఘాతం కూడా క్లియర్గా ఉంది. అయితే ఇక్కడ నేను ఒక డౌట్ అడుగుతాను. ఏంటంటే మనకు 3 యొక్క ఘాతం అడిగినా 2 యొక్క ఘాతం అడిగినా లేదా 5 యొక్క ఘాతం అడిగినా చెప్పొచ్చు. బట్ మీ క్వశ్చన్ 9 యొక్క ఘాతం 6 యొక్క ఘాతం 4 యొక్క ఘాతం అడిగినప్పుడు డైరెక్ట్గా ఎలాగైనా వేస్తామా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి. 6 12 3 4 18 24లో 6 యొక్క ఘాతం చెప్పండి అంటాను నేను.
6 యొక్క ఘాతం విలువ ఎంత అంటే ఇప్పుడు ఏం చెప్తాం? 6 యొక్క ఘాతం అంటే మనకు కనిపిస్తుంది ఏంటి? 6 1. ఓకే, ఇక్కడ 6 ఇంటూ 2. ఇక్కడ ఏం లేదు, 6 కాదు ఇది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది 4. నెక్స్ట్ ఇదేమవుతుంది? 6 ఇంటూ 3. ఇక్కడ ఏమవుతుంది? ఇంటూ 2. ఓకే, 6 యొక్క ఘాతం ఎంత అంటే మనం ఏం చెప్తాం? 6 1 2. నెక్స్ట్ ఇక్కడ 3 సార్లు ఉంది కాబట్టి 6 యొక్క ఘాతం 3 అంటామా? కాదు. ఎందుకు? 6 యొక్క ఘాతం ఇక్కడ 3 కాదు. అయితే మరి 6 యొక్క ఘాతం 3 కానప్పుడు 6 యొక్క ఘాతం ఎంత అవుతుందని అంటే ఇక్కడ చూడండి, ఇవి 6 యొక్క ఘాతం ఏ వచ్చాయి? 1 2 3 మనకు కనిపిస్తున్నటువంటి 6 యొక్క ఘాతాలు. మరి మనకు కనిపించకుండా ఉన్నటువంటి 6 యొక్క ఘాతాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. 2 ఇంటూ 3 ఇది 6 అవుతుందా? అవదా? అవుతుంది. అంతేనా? నెక్స్ట్ 3 ఇంటూ 2 ఇది 6 అవుతుందా? అవదా? అవుతుంది. మరి ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. అంటే మనకి ఇక్కడ 6 యొక్క ఘాతం ఎంత వచ్చింది అని అంటే 6 యొక్క ఘాతం 1 2 3 4. ఓకే, సారీ, 1 2 3 4 5. 6 యొక్క ఘాతం ఎంత అంటే ఇక్కడ 5 అవుతుంది. 6 యొక్క ఘాతం ఎంత అంటే ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 5 అవుతుంది. అయితే ఇలా చేయడం మనకి కొంచెం కన్ఫ్యూజన్. ఎందుకు కన్ఫ్యూజన్ అని అంటే 6 యొక్క ఘాతం ఫైండ్ చేయాలంటే డైరెక్ట్గా ఉన్నటువంటి 6 యొక్క ఘాతాలు ఫైండ్ చేయాలి. తర్వాత 2 ఇంటూ 3 ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయాలి. అవునా కాదా? మీరు ఇక్కడ ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయండి, ఇంకేమీ లేదు. 2 ఇంటూ 3 ఎన్ని ఉన్నాయో అబ్జర్వ్ చేసాం, అంతే కదా? అయితే మీరు ఇక్కడ ఒక్క విషయం అబ్జర్వ్ చేయాలి, ఏంటంటే 6 అనే విలువ యొక్క ఘాతం మనం ఫైండ్ చేయడానికి ఏం చేసామనంటే 2 యొక్క ఘాతము 3 యొక్క ఘాతము ఇంటూ చేస్తే మనకు వచ్చినవి మనం ఫైండ్ చేసాం. అవునా కాదా? డైరెక్ట్గా 6లు ఫైండ్ చేస్తూ దీన్ని ఫైండ్ చేసాం. అందుకే నేను ఏమంటానంటే ఎలాగో 2 ఇంటూ 3 ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయాలి కాబట్టి 6ని ఫైండ్ చేయకుండా 2 3 ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేసేస్తాం మన క్వశ్చన్లో. అయితే మరి దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని అంటే మెయిన్ థీమ్ మరింకేం లేదు, ఒక సంఖ్య యొక్క ఏదైనా ఒక కంపోజిట్ నెంబర్, ఏదైనా ఒక సంఖ్య యొక్క ఘాతం విలువ మనం ఫైండ్ చేయాలంటే, కనుక్కోవాలంటే దాని యొక్క ప్రధాన కారణాంకాలు ఫస్ట్ చూడాలి. ప్రధాన కారణాంకాలను ఏమంటామంటే పెయిర్స్ అంటాం. చూడండి, 6 యొక్క పెయిర్ ఏదంటే 2 3 అవుతుంది. అదేవిధంగా 10 యొక్క పెయిర్ ఏమవుతుందంటే 2 5 అవుతుంది. అదేవిధంగా 9 యొక్క పెయిర్ ఏమవుతుందంటే 9 యొక్క పెయిర్ అంటే మరి 3 అవుతాయి, మరి ఇంకేమి ఉండదు. ఓకేనా? ఇలా మనం దీని యొక్క పెయిర్స్ అనేవి ఫైండ్ చేస్తాం. ఒకవేళ 15 యొక్క పెయిర్ ఏంటి అవుతుంది? 15 యొక్క పెయిర్ ఏమవుతుంది? అయితే 3 5 అవుతుంది. ఎందుకు? ప్రధాన కారణాంకాలు మాత్రమే పెయిర్స్ అవుతాయి. అంటే ఇక్కడ మీరు ఒక విషయం ఏం చెప్పాలి, పెయిర్ అనేది ఎప్పుడూ కూడా ప్రధాన కారణాంకాల మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ప్రధాన కారణాంకాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఇదే విషయాన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఏమనంటే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయకుండా నేను డైరెక్ట్గా ప్రధాన కారణాంకాలను కనుక్కొని సాల్వ్ చేస్తాను. ప్రధాన కారణాంకాలు ఇక్కడ ఏమున్నాయి? 2 ఇంటూ 3, ఇక్కడ 3 ఇంటూ 4. అంటే ఏం చేస్తాం? 3 రెండులుగానే రాయాలి. అవునా కాదా? 3 రెండులుగానే రాయాలంటే 2 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 3, ఇక్కడ ఏమవుతుంది? 2 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 3 డైరెక్ట్గా 3 స్క్వేర్ ఇంటూ 2, 9 2 18. నెక్స్ట్ 2. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 3 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 3 చూసుకుంటే 1 2 2 2 4. ఓకేనా? 3 ఎన్ని ఉన్నాయి? 4 1 5. చూడండి, 1 2 3 2 5 ఉన్నాయి. అంటే 3 ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. మరి 2 ఎన్ని ఉన్నాయి? 3 2 కదా మనం ఫైండ్ చేయాలి. 2 ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 2 5 5 1 6 6 1 7 2 పవర్ 7. 2 ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇక్కడ విషయం మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీరు నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్కి డైరెక్ట్గా ఎంటర్ అయిపోయినట్టే. చూడండి, ఇక్కడ 2 ఎన్ని ఉన్నాయి? 1 1 ప్లస్ 2 3 3 ప్లస్ 2 5 5 ప్లస్ 1 6 6 ప్లస్ 1 7 2 పవర్ 7. 3 ఎన్ని ఉన్నాయి అంటే 1 1 2 2 వాటి 3 3 2 5 5 అనేవి 3 యొక్క ఘాతమైంది. 3 యొక్క ఘాతం 5, 2 యొక్క ఘాతం 7. అవి మాత్రం మనం ఫైండ్ చేసాం. ఎందుకు ఫైండ్ చేసాం మీకు అర్థమైందా?
పెయిర్స్ ఫైండ్ చేయాలనంటే ప్రధాన కారణాంకాలను మాత్రమే తీసుకోవాలి. ప్రధాన కారణాంకం అనేది దాని యొక్క పెయిర్ అవుతుంది. ఏదైనా ఒక సంఖ్య యొక్క ఘాతం కనుక్కోవాలంటే ప్రధాన కారణాంకాల యొక్క ఘాతాలు కనుక్కోవాలి. ఇదొక ప్రధాన కారణం, ఇదొక ప్రధాన కారణం. ఈ యొక్క ఘాతాలు అనేవి మనకు తెలిసిపోయి 3 రెళ్ళు ఎంత 6. మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం. చూడండి ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఎంత అవుతుందంటే ఏ బి పవర్ ఎం అని చెప్పుకున్నాం. ఇక్కడ అదేవిధంగా 3 పవర్ ఎం అంటే 3 పవర్ 5, ఇక్కడ 2 పవర్ 5 అనుకుంటే 3 ఇంటూ 2 పవర్ 5 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 6 పవర్ 5 అవుతుంది ఆన్సర్. మరి ఇది ఎలాగానంటే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. దీన్ని అంతటినీ అమ్మాయిలు అనుకుందాం లేదా గర్ల్స్ అనుకుందాం, దీన్ని బాయ్స్ అనుకుందాం. ఓకేనా, దీన్ని గర్ల్స్ అనుకుందాం, దీన్ని బాయ్స్ అనుకుందాం. ఇప్పుడు ఒక ఊర్లో 3 పవర్ 5 అంటే మొత్తం మీద ఎంతమంది, ఒక 5గురు గర్ల్స్ ఉన్నారనుకుందాం. ఓకేనా, ఒక 5గురు గర్ల్స్ ఉన్నారనుకుందాం. అదే ఊర్లో 7గురు బాయ్స్ ఉన్నారనుకుందాం. 5గురు గర్ల్స్ 7గురు బాయ్స్ ఉన్నటువంటి ఒక ఊర్లో ఆ ఊరు దాటి వేరే ఊరికి వెళ్లకుండా అదే ఊర్లో ఈ గర్ల్స్ బాయ్స్ మ్యారేజ్ టైం వచ్చేసరికి వీళ్ళలో వీళ్ళకే మ్యారేజ్ చేస్తే, బయట ఊరికి వెళ్లకుండా మ్యారేజ్ ఒకవేళ చేసినట్టయితే ఎంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి అని మీకు క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారంటే 5గురికి అని చెప్తారు. మరి ఇది ఎలా చెప్పారు? కామన్ సెన్స్. ఎలా కామన్ సెన్స్ యూజ్ చేశారనంటే ఉన్నది ఎంతమంది గర్ల్స్ 5గురే, బాయ్స్ ఎంతమంది 7గురు. మరి గర్ల్స్ ఎంతమంది ఉంటే అంతమంది బాయ్స్కి మ్యారేజ్ అవుతుంది, మిగిలిన 2 బాయ్స్కి మ్యారేజ్ అవ్వదు. ఎందుకు అవ్వదు అని అంటే ఆల్రెడీ ఉన్న గర్ల్స్ చాలా తక్కువ మంది. మరి 5గురు గర్ల్స్ 5గురు బాయ్స్ని మ్యారేజ్ చేసుకుంటే మిగిలిన 2 బాయ్స్కి మ్యారేజ్ అవుతాం. అంటే ఎన్ని మ్యారేజ్లు అయ్యాయి అంటే 5 మ్యారేజ్లు అయ్యాయి. ఆ కాన్సెప్ట్ని మనం ఉపయోగించుకుంటే పెయిర్స్ అంటాం దీన్ని. అది ఇక్కడ ఏదైతే ప్రధాన కారణాంకం ఉందో, ప్రధాన కారణాంకంలో తక్కువ ఘాతం ఉందో ఆ తక్కువ ఘాతం సంఖ్యలో మాత్రమే పెయిర్స్ ఫామ్ అవుతాయి. అంటే ఏంటి, 3 పవర్ 5 అయితే దీన్ని ఎలా రాస్తానంటే 3 పవర్ 5 ఇంటూ 2 పవర్ 5 రాస్తూ ఇంకా 2 స్క్వేర్ రాయొచ్చు. అవునా కాదా? ఎందుకు, ఏ పవర్ ఎం ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ 7 సరిపోయిందా లేదా? అంటే మనకి ఇక్కడ 6లు ఎన్ని ఫామ్ అవుతున్నాయి అంటే ఇది వృధా అనమాట. దీంతో పని లేదు మనకి 6లు ఫామ్ అవ్వడానికి. ఎందుకు, 3 పవర్ 5 అంటే 3లు ఎన్ని ఉంటే 2లు అన్నీ ఉన్నప్పుడు ఈ 2 3 గుణించేటప్పుడు 6లు ఫామ్ అవుతాయి. అంటే ఏమవుతుంది 3 ఇంటూ 2 హోల్ పవర్ 5 అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 6 పవర్ 5 అంటే ఘాతం ఎంత అంటే 5 అవుతుందని మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం ఒక విషయం ఏంటి అబ్జర్వ్ చేయాలంటే 6 యొక్క ఘాతం విలువ ఎంత అని ఈ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనం ఏం చెప్తామంటే 5 అవుతుంది. ఎలా చెప్పగలిగామనంటే సింపుల్గా ఒకటే విషయం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 6 యొక్క ఘాతం విలువ ఫైండ్ చేయమని అడిగేటప్పుడు 2 మరియు 3 అనే ఈ 2 ప్రధాన కారణాంకాలను తీసుకొని పెయిర్స్ ఫామ్ చేస్తాం. పెయిర్స్ ఫామ్ చేసేటప్పుడు ఎన్ని పెయిర్స్ ఫామ్ అవుతాయో చూసుకుంటాం. ఎన్ని పెయిర్స్ అని అంటే మీరు ఒక చిన్న విషయమే అబ్జర్వ్ చేస్తాలి. ఏంటో విషయం అని అంటే ఇచ్చినటువంటి ప్రధాన కారణాంకాల్లో అతి తక్కువ ఘాతం ఈ దేనికి ఉందో అన్ని పెయిర్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. ఎందుకు, ఈ 2 గుణించాలి. గుణించేటప్పుడు దేనికి తక్కువ ఉంటే ఆ తక్కువ సంఖ్యలో మాత్రం ఇది ఉపయోగించుకుంటుంది, మిగిలినవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అటువంటి దాన్ని మనం ఏమి అంటామంటే పెయిర్స్ అంటాం. ఇలా మనం పెయిర్స్ ఫామ్ చేస్తాం. ఇది ఒకవేళ అర్థమైతే ఓకే, అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వీడియోని ఒకసారి రివైండ్ చేసేసి ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ కాన్సెప్ట్ మనం బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. చూడండి పెయిర్స్ ఎలా ఫామ్ అవుతాయి అని అంటే పెయిర్స్ ఎక్కడి నుంచి ఏవేవి ఫామ్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 యొక్క పెయిర్ ఇది. ఒకవేళ మీకు 15 యొక్క పెయిర్ కావాలి అని అంటే అప్పుడు ఏం చేస్తామనంటే 15 యొక్క ఘాతం ఎంత అని మీకు ఒక నెంబర్ ఇచ్చి గుణించి దాన్ని అడిగేటప్పుడు 15 యొక్క ఘాతం అంటే దీని పెయిర్లో ఏముంటాయి అని అంటే దీని యొక్క పెయిర్స్ ఏమవుతాయి అని అంటే 3 5 అవుతాయి. ఎందుకు, ప్రధాన కారణాంకాలే దాని యొక్క పెయిర్ అవుతుంది అంతే కదా. దాని యొక్క జత ఏంటి అంటే ప్రధాన కారణాంకాలే. అంటే 3 5 అవుతుంది 15 యొక్క ప్రధాన కారణాంకాలు. ఒకవేళ నేను 21 ఇచ్చాను, 21కి ఏమవుతుందంటే 3 7 అవుతుంది. ఎందుకు, ఈ 2 ప్రధాన కారణాంకాలు. ఓకేనా. మీకు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ ఏమి ఇచ్చానంటే ఈ ఇచ్చినటువంటి సంఖ్యలో 21 యొక్క అత్యధిక ఘాతం ఎంత అని మీకు క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ ఏం అడుగుతాడంటే 21 యొక్క
అధిక ఘాతం ఎంత అంటాడు. ఇలా మీకు క్వశ్చన్ అడుగుతారు. ఈ క్వశ్చన్ మీరు ఆల్రెడీ చూసుంటారు పేపర్స్లో, ఎగ్జామ్ పేపర్స్లో. 21 యొక్క అధిక ఘాతం ఎంత అని ఈ వాల్యూని ఇచ్చి అడుగుతాడు. 21 యొక్క అధిక ఘాతం ఎంత అంటే అప్పుడు ఏం చేస్తారంటే 21 పట్టుకొని మనం చేస్తే ఆన్సర్ అనేది డెఫినెట్గా కష్టం అవుతుంది మనకి చేయడం. కాబట్టి క్యాలిక్యులేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే 21 యొక్క ప్రధాన కారణాంకాలను మనం తీసుకొని అందులో ఏ కారణాంకం లేదా ఏ పెయిర్ యొక్క ఈ పెయిర్స్ ఏదైతే ఉన్నాయో ఏ కారణాంకం అయితే మనకి తక్కువ ఘాతాన్ని కలిగి ఉంటుందో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. సింపుల్గా చూసుకోండి, ప్రధాన కారణాంకాల్లో తక్కువ ఘాతం ఉన్నదాన్ని మాత్రం ఆన్సర్గా తీసుకుంటాం. ఎందుకు తక్కువ ఘాతం నేను ఆల్రెడీ చెప్పాను. అమ్మాయిల అబ్బాయిల గురించి కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. అమ్మాయిలు తక్కువ ఉంటే అబ్బాయిలు ఎక్కువ ఉంటే మ్యారేజ్లు అవ్వాలంటే ఎన్ని మ్యారేజ్లు అవుతాయి అంటే తక్కువ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి తక్కువ మ్యారేజ్లు అవుతాయి, ఎక్కువ మ్యారేజ్లు అనేవి జరగవు. ఓకేనా, అలా మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది దీంట్లో 3/1 అవుతుంది, ఇది 3 స్క్వేర్ అవుతుంది, ఇది 7 స్క్వేర్ అవుతుంది. చూడండి 3 7లుగా ఎందుకు రాశాను, మనకు అడిగిన క్వశ్చన్ 21 యొక్క అధిక ఘాతం. 21 యొక్క అధిక ఘాతం అడిగారు కాబట్టి 3 7లో రాశాను. పెయిర్ అనేది 3 7 కాబట్టి 21కి ఇదేమవుతుంది 3 × 7 అవుతుంది, 1 1 ఇది. నెక్స్ట్ ఇదేమవుతుంది 7 × 3 × 2 అవుతుంది, 1 1. 2తో మనకి ఇక్కడ పని ఉందా, లేదు. ఎందుకు పని లేదు అని అంటే ఇక్కడ మనకు కావాల్సిన పేరు 3 7 మాత్రమే. అదర్ దాన్ 3 7 ఏది ఉన్నా సరే మనం వదిలేయచ్చు దాన్ని, కాబట్టి దాన్ని వదిలేసాను. ఇప్పుడు 3లు 7లు కౌంట్ చేయండి. 3లు ఎన్ని ఉన్నాయి, 1 2 1 2 3 3 1 4 4 1 5 ఉన్నాయి. అంటే 3 పవర్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. 3 యొక్క ఘాతం విలువ ఎంత అంటే 5 అవుతుంది. చూడండి, ఒకవేళ మీకు తెలిసిపోయింది అనుకోండి 3 యొక్క ఘాతం విలువ అనేది ఎక్కువ, 7 యొక్క ఘాతం విలువ తక్కువ అనేది ఇలా చూడగానే మనకు అబ్జర్వ్ చేయగలిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఏది తక్కువ ఘాతం ఉందో దానికి మాత్రమే కౌంట్ చేసేయండి, మిగిలిన వదిలియచ్చు మనం. నేను ఆల్రెడీ చెప్పాను ఏది తక్కువ ఘాతం ఉంటే అదే దీని ఆన్సర్ అవుతుందని. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది 3/1 2 3 3/4 3/5 అంటే 3/5 అయింది. 7 యొక్క ఘాతం ఎంత చూడండి, 7 2 + 1 3 అవుతుంది, 3 1 4 అవుతుంది. అంటే 7/4 అవుతుంది దీని యొక్క ఆన్సర్. చూడండి 7/2 + 7/1 ఎంత అవుతుంది 3, 7/3 + 1 7/4. 7/4 అంటే మనకి ఇందులో ఏది ఘాతం తక్కువ అయితే, ఈ పెయిర్లో ఉన్నటువంటి ఏది ఘాతం తక్కువ అయితే అన్ని పెయిర్స్ ఫామ్ అవుతాయి. ఎందుకో నేను రీజన్ చెప్పాను. ఎందుకనంటే 7/4 ఉంటే 3/4తో గుణించేటప్పుడు మనకి ఓవరాల్గా 7/4 × 3/4 మొత్తం మీద 7 × 3 21/4 అవుతాయి. అంటే 4 ఘాతం ఫామ్ అవుతుంది, మిగిలిన ఒక 3 అనేది వేస్ట్ అనమాట. కాబట్టి మనం ఇక్కడ 7/4 3/4లో ఆన్సర్ అనేది 7/4 ఉంది. కాబట్టి 21 యొక్క అత్యధిక ఘాతం విలువ ఎంత అంటే 4 అవుతుంది. 21 అత్యధిక ఘాతం విలువ ఎంత అంటే ఆన్సర్ 4 అవుతుంది. ఇలా మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎక్కువగా అడగడం జరుగుతుంది పేపర్లో. ఓకేనా, మీ క్వశ్చన్స్ జనరల్గా ఇటువంటివి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ 15 యొక్క అధిక ఘాతం విలువ ఎంత అని మీకు ఒక మల్టిప్లికేషన్ నెంబర్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అటువంటి సందర్భంలో కూడా మీరు చేయగలరు. ఓకేనా, ఇంకా పెయిర్స్ ఎలా ఫామ్ అవుతాయి. 30 యొక్క అధిక ఘాతం విలువ ఎంత అంటే ఇప్పుడు ఏం చెప్తామనంటే 30 యొక్క అధిక ఘాతం విలువ అంటే దీంట్లో చూడండి 2 ఉంది, 5 ఉంది, 3 ఉంది, 5 ఉంది. అంటే దీని యొక్క అధిక ఘాతం విలువ ఎలా చెప్తాం, 30 యొక్క అధిక ఘాతం విలువ ఎలా చెప్తామనంటే ఒక నెంబర్ ఇచ్చి అడిగేటప్పుడు 2 3 5 అనే ప్రధాన కారణాంకాలుగా రాసుకొని ఏ కారణాంకం యొక్క ఘాతం అయితే వీటిలో దేని యొక్క ఘాతం అయితే తక్కువ ఉంటుందో ఆ జతలో మాత్రమే 30ని ఫామ్ చేస్తాయి. ఒకటి. ఇంకో కండిషన్ గుర్తుంచుకోండి, 2 3 30 యొక్క ఘాతం అడిగేటప్పుడు 2 3 5 3 కూడా ఉండాలి. అందులో 3 యొక్క కారణాంకాలు కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఇచ్చాను ఎలాగంటే 37 × 6 × 4 × 3 ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చేటప్పుడు 30 యొక్క అధిక ఘాతం విలువ ఎంత అని మీ క్వశ్చన్ అడిగాను. 30 యొక్క అధిక ఘాతం విలువ ఎంత అంటే చూడండి, ఇది 37 అంటే ప్రధాన సంఖ్య కాబట్టి యాజ్ టీజ్గా రాస్తాం.
ఇంటూ 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 రాస్తాం, దీన్ని 6ని, 4ని రాస్తాం 2 స్క్వేర్ అని రాసేస్తాం, దీన్ని 3 పవర్ 1 అని రాస్తాం. మీరు పొరపాటున మీరు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆన్సర్ తప్పు పెట్టడానికి ఆప్షన్ ఇక్కడే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే ఈ కారణాంకాల్లో అతి తక్కువ విలువ ఘాతం కలిగింది ఏది అని అంటే మనం ఇక్కడ చూసి చెప్పొచ్చు. ఎలాగనంటే ఇది 1, ఇది 1, 2 అవుతుంది. అంటే 3కి ఏమవుతుందంటే 3 స్క్వేర్ అవుతుంది, 2 అవుతుంది ఘాతం. మరి 2కి ఎంత అవుతుందంటే 2 పవర్ 1 ప్లస్ 2 3 అవుతుంది. అంటే 2 పవర్ 3. ఓకే, 2 పవర్ 3 అవుతుంది, 3 పవర్ 2 అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టేస్తాం? 2 పెట్టేస్తాం. ఆన్సర్ 2 పెడతాం. బట్ ఇక్కడ ఆన్సర్ తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుందని అంటే మనకు అడిగినటువంటి క్వశ్చన్లో 30 యొక్క అధిక ఘాతం విలువ అడిగితే మనకి 3 కారణాంకాలు కూడా ఉండాలి. దీంట్లో 3 ఉండాలి. ఇక్కడ ఎక్కడైనా 5 కనిపిస్తుందా? లేదు. కాబట్టి 5 లేదు. కాబట్టి 5 యొక్క పవర్లో మనకి ఏముంటుంది? 0. 5 యొక్క ఘాతం అనేది లేదు. కాబట్టి ఏది తక్కువ ఘాతం ఉంటే ఆ తక్కువ సంఖ్యలో మాత్రమే మనకి దాని యొక్క ఫెయిర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఏంటి? 30 యొక్క అధిక ఘాతం అదే అవుతుంది. అంటే ఇన్ని ఘాతం 30 యొక్క అధిక ఘాతం ఎంత? 0 అవుతుంది. అంటే 30 యొక్క ఘాతం విలువ లేదు. అంటే 30కి ఇందులో కారణాంకమే కాదు, 30 అనేది కారణాంకం కాదు ఈ నెంబర్కి. కాబట్టి 0 అవుతుంది దాని యొక్క ఆన్సర్. ఓకేనా? ఇలా మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ని పెయిర్స్ ఫామ్ చేసి చెప్పొచ్చు. మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి ఒకవేళ గుర్తుండవు అనుకుంటే ఇంకొకసారి వీడియోని రివైడ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఒక ఆర్డర్లో మనం నేర్చుకోవచ్చు. నేర్చుకునే ముందు మనకి ఈ కాన్సెప్ట్కి అవసరమైనటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసేద్దాం. ఏంటది అంటే 10 యొక్క ఘాతం విలువ ఎంత అని మీకు క్వశ్చన్ అడిగితే, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసి 10 యొక్క ఘాతం విలువ ఎంత అని మీకు క్వశ్చన్ అడిగితే దీనికి ప్రధాన కారణాంకాలు ఏంటి? 2 and 5 కదా. 2, 5 దీని యొక్క ప్రధాన కారణాంకాలు. ఓకే, అయితే 2, 5 దీని యొక్క ప్రధాన కారణాంకాలు అయినప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి దానిలో 10 యొక్క ఘాతం విలువ ఎంత అని మీకు క్వశ్చన్ అడిగితే మనం 2, 5లను అబ్జర్వ్ చేసి ఏ కారణాంకం యొక్క ఘాతం తక్కువ ఉందో అదే ఆన్సర్ పెట్టేస్తాం. ఎప్పుడది 2 కూడా ఆ నెంబర్లో ఉండాలి. అంతేగాని ఇలా మీకు 3 into 5 into 7 into 9 into 15 ఇలా మీకు ఇచ్చారు అనుకోండి. ఇలా ఇచ్చేటప్పుడు ఇందులో 10 యొక్క అధిక ఘాతం విలువ ఎంత అని మీకు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ అనేది 0 అవుతుంది. ఎందుకు? 10 యొక్క ఘాతం విలువ ఇందులో లేదు. ఎందుకు లేదు అని అంటామంటే ఇది ఉండాలి, ఇది ఉండాలి. ఇందులో ఇక్కడ ఏముంది? ఓన్లీ 3సే ఉన్నాయి, 2s లేవు. కాబట్టి ఏమవుతుంది? ఆటోమేటిక్గా 2కి పవర్ ఏమవుతుంది? 0. కాబట్టి 10 యొక్క ఘాతం విలువ అనేది ఇక్కడ 0 అవుతుంది. అంటే 10 యొక్క ఘాతం లేదు ఇక్కడ. ఓకేనా? ఇలా మనం రెండింటినీ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. 2 ఉన్నాయో లేదో చూడాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆన్సర్ 0 అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు 10 యొక్క అధిక ఘాతం విలువ ఎంత? ఈ పదజాలం ఏదైతే ఉందో 10 యొక్క అధిక ఘాతం విలువ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ ఈక్వల్ టు రాస్తాను. పది యొక్క ఘాతం అంటాను. అంటే నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఈక్వల్ టు 10 యొక్క ఘాతం. అంతే. చూడండి ఎలాగో నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అనేది 10 యొక్క ఘాతం అని నేను అంటాను. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 పవర్ 1 అని అన్నాను. ఓకేనా? ఏదైనా ఒక నెంబర్ని 10 పవర్ 1 చేత గుణిస్తే ఆ నెంబర్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అవుతాయి అని అంటే 10 పవర్ 1 అంటే 10 కదా. నెక్స్ట్ 10 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 10 పక్కన 2 సున్నాలు. 10 క్యూబ్ అంటే ఏమవుతుంది? 10 పక్కన 3 సున్నాలు. సారీ, 10 పక్కన కాదు, 1 పక్కన. 10 పవర్ 4 అంటే ఏమవుతుంది? 1 పక్కన 4 సున్నాలు. ఓకే, మరి ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఒక చిన్న అబ్జర్వ్ చేసేయండి. 10 యొక్క ఘాతం ఎంత? 1 అంటే జీరోస్ ఎన్ని వచ్చాయి? 1 వచ్చాయి. 10 యొక్క ఘాతం ఎంత? 2 జీరోస్ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. 10 యొక్క ఘాతం ఎంత? 3 జీరోస్ ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. అంటే ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? 10 యొక్క ఘాతం ఎంత? 4. ఎంత వచ్చాయి? 4 జీరోస్ వచ్చాయి. అంటే 10 యొక్క ఘాతం ఎంత ఉంటే అన్ని జీరోస్ వస్తాయి ఆ నెంబర్లో. ఏదైనా నెంబర్ ఇవ్వనివ్వండి, 10 యొక్క ఘాతం ఎంత ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. అంటే మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి అని అంటే ఏదైనా ఒక నెంబర్ మల్టిప్లికేషన్లో ఇచ్చి దాని యొక్క 10 యొక్క అధిక ఘాతం ఎంత అని మీకు క్వశ్చన్ అడిగినా ఆ నెంబర్లో నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ లేదా అంతములో ఉండే సున్నాల సంఖ్య ఎంత అన్న ఆన్సర్ 1 అవుతుంది.
10 యొక్క అధిక ఘాతం అన్న నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అన్న ఆన్సర్ ఒకటే. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఏంటని అని అంటే 10లో 2, 5 అనే పేర్స్ని మనం చూసుకుంటే ఏదైతే తక్కువ ఘాతం కలిగి ఉంటుందో 2, 5లో ఏదైతే తక్కువ ఘాతం కలిగి ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ మాత్రమే ఉంటాయి అని మనకు తెలియాలి. అది ఇప్పుడు నేను దీన్ని ఒక టైప్ వైజ్ క్వశ్చన్స్ ఇస్తూ మీ చేత నేను చేయిస్తాను. అయితే చూడండి, దీంట్లో మొదటగా మనం ఆడ్ టైపే చూద్దాం. ఆడ్ టైప్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ ఇలా ఇచ్చారు, 65 into 4 into 34 into 25 into 6 into 8 ఇలా ఇచ్చి నేను క్వశ్చన్ ఏమి అడిగానంటే, నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ లేదా ఇచ్చిన సంఖ్య యొక్క లబ్ధంలో చూడండి, లబ్ధంలో అంతములో గల సున్నాలు ఎన్ని అని మీకు క్వశ్చన్ అడుగుతారు. అంతంలో గల సున్నాలు ఎన్ని అని అడిగిన నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అన్న 10 యొక్క అధిక ఘాతం అన్న ఆన్సర్ ఒకటే. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అడిగారు కదా, మరి అంతమయ్యే సున్నాలు ఎన్ని అడిగారు కదా, అంతంలో గల సున్నాల సంఖ్య అడిగారు కాబట్టి 10 యొక్క అధిక ఘాతం చూసుకోవాలి. 10 యొక్క అధిక ఘాతం అంటే 2, 5లో ఏది తక్కువ ఘాతం కలిగి ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. రెండూ ఉండాలి అందులో. ఓకే, ఒకసారి చూద్దాం. అదే దీన్ని ఎలా రాయొచ్చు, 13 into 5 అని రాయొచ్చు. మన 5గానే రాస్తున్నాం కాబట్టి 13 ఇప్పుడే కొట్టేస్తున్నాను. చూడండి, ఇప్పటి నుంచి మీకు అలవాటు చేస్తున్నాను. 13ని ఇప్పుడే తీసేస్తున్నాను. ఎందుకు, మనకు కావాల్సింది 2, 5 మాత్రమే కావాలి, మిగిలిన ఏ వచ్చినా కొట్టియండి. ఇక్కడ ఇదేమవుతుంది, 2 square అని రాయొచ్చు. తర్వాత ఇదేమవుతుంది, 2 into 17 అవుతుంది. 17 ఇప్పుడే కొట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇదేమవుతుంది, 5 square. ఇదేమవుతుంది 3 into 2, 3ని కొట్టేస్తున్నాం. ఇదేమవుతుంది 2 cube అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే వాల్యూస్ వచ్చాయో అందులో మనం కౌంట్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది 2 ఎక్కువ కనిపిస్తున్నాయా 5 ఎక్కువ కనిపిస్తున్నాయా అంటే, మనం చూడగానే మనకి ఒక విజువలైజేషన్ కనిపిస్తుంది ఏంటంటే 2 ఎక్కువగా కనిపిస్తున్నాయి, 5 తక్కువగా కనిపిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో మనం ఇంకా మరి క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఏది తక్కువ కనిపిస్తే అదే ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. ఏది తక్కువ కనిపిస్తుంది 5, కాబట్టి 1, 1, 2, 3, ఎందుకు 2 ఉంది కాబట్టి పవర్లో 1, 2, 3, ఇంకెక్కడైనా 5 ఉన్నాయా, లేవు. కాబట్టి 5 cube అంటే ఏమవుతుంది, అధిక ఘాతం దేనిది, 10 యొక్క అధిక ఘాతం ఎంత అవుతుందంటే 3 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఎన్ని అవుతాయి అంటే 3 అవుతాయి. ఓకేనా? దీన్ని ఇంత ఈజీగా మనం ఘాతం అనే కాన్సెప్ట్ని ఉపయోగించి చేయొచ్చు. ఏంటది, పెయిర్. ఏంటా పేరు, 2, 5 అనేది ఒక పెయిర్. దేనికి, 10కి. 10కి 2, 5 అనేది ఒక పెయిర్ అయినప్పుడు దీంట్లో ఏది తక్కువ ఘాతం కలిగి ఉంటే అన్ని జీరోస్ ఉంటాయి. అంటే ఎన్ని జీరోస్, ఏది తక్కువ ఘాతం కలిగి ఉంటుందో ఆ ఘాతం విలువ ఎంత అయితే అన్ని జీరోస్. అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయంటే 3 జీరోస్ అవుతాయి దీని యొక్క ఘాతంలో. అయితే మీరు క్వశ్చన్ అడగవచ్చు ఏంటంటే, ఎంత అవసరం లేదు కదా, ఇక్కడ చూసి చెప్పొచ్చు కదా, సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 5 ఎన్ని ఉన్నాయి చూసుకొని. అదే కాన్సెప్ట్ని మనం ఉపయోగించాం, బట్ ఈజీగా మనం చేసాం. అంటే ఏది మనకు అవసరమో అదే తీసుకున్నాం. ఏది అవసరం, 5 2s అనేవి అవసరం కాబట్టి 5 2s మాత్రమే తీసుకుని మిగిలినవన్నీ కూడా వదిలేసామన్నమాట. ఇలా మనం ఈజీగా మనం చెప్పొచ్చు. ఇంకో క్వశ్చన్ ఇస్తాను, చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పది యొక్క అధిక ఘాతం ఎంత, 10 యొక్క అధిక ఘాతం ఎంత అని మీకు క్వశ్చన్ అడిగితే
ఇప్పుడు చూడండి 10 యొక్క అధిక ఘాతం అడిగారు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూసేటప్పుడు మీరు మామూలుగా మీ వేలో చేస్తే ఏం చేస్తారు, 30 ఉంది కాబట్టి ఇక్కడ ఒక 0 ఉంది, నెక్స్ట్ 5 ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఒక 0 వస్తుంది. కాబట్టి మొత్తం మీద మనం ఇక్కడ చూసి మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అలా చేసాము, మీరు మీ కామన్ సెన్స్ మీకు తెలియకుండానే ఉపయోగించింది ఏంటది అని అంటే 5లు అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి 5 యొక్క పవర్ను ఉపయోగించి మనం చేసాం. ఇప్పుడు మనం దీన్ని మన క్యాలిక్యులేషన్ మనం ఇప్పుడు చేసాం ఏదైతే అలా చేసినా కూడా మనకు ఆన్సర్ అనేది చెప్పగలుగుతాం. ఎప్పుడు 5 ఇంటూ 2 ఇంటూ 3 అవుతుంది, మనకి 3తో సంబంధం లేదు. 7 ఇంటూ 2 ఇంటూ 3 అవుతుంది, 3 7లతో సంబంధం లేదు. 5 ఇంటూ 3 అవుతుంది, 3తో సంబంధం లేదు. 2 పవర్ 4 2 క్యూబ్. ఓకేనా. ఇప్పుడు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5లు ఎన్ని కనిపిస్తున్నాయి, 1 2 5లు కనిపిస్తున్నాయి. 2లు ఎన్ని కనిపిస్తున్నాయి, 1 4 5 3 8 2లు కనిపిస్తున్నాయి. అంటే మనం ఇక్కడ 5ని తీసుకుంటే సరిపోతుందా, 2ని కౌంట్ చేయాల్సిన అవసరం ఉందంటారా, లేదు. 2 ఎందుకు కౌంట్ చేయ అవసరం లేదు, చూడండి 1 1 2 2 4 6 6 3 9 2లు కాబట్టి 9 2లు వస్తున్నాయి. 5 ఎన్ని వస్తున్నాయి కనిపిస్తున్నాయి క్లియర్గా, 2 5లు వస్తున్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ 5 పవర్ 2 దీని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఎన్నంటే 2 జీరోస్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఈజీగా మనం చెప్పొచ్చు నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు. అయితే దీన్ని ఇంకా క్వశ్చన్ మీకు అడగాలంటే ఎలా అడుగుతాడు, 10 యొక్క అధిక ఘాతం అన్నా నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అన్నా ఒకటే, క్వశ్చన్ ఒకటే. చూడండి మీ క్వశ్చన్ ఇంకా అడగడానికి ఛాన్స్ ఎలా ఉందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 18 ఇంటూ 5 పవర్ 4 ఇంటూ 25 ఇంటూ 75 ఇంటూ 5 పవర్ 10 అని ఇచ్చారు. ఇప్పుడు మీ క్వశ్చన్ అడిగారు ఏంటనంటే ఇక్కడ మీ క్వశ్చన్ ఒకవేళ నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఇచ్చినటువంటి విలువ యొక్క లబ్ధంలో మనకి వచ్చేటటువంటి అంతిమంలో సున్నాల సంఖ్య ఎంత, నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఎంత అని మీ క్వశ్చన్ అడిగితే ఇప్పుడు ఏం చెప్తాం, నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అంటే మనం సింపుల్గా ఒకటే అబ్జర్వ్ చేస్తాం. 3తో మనకు సంబంధం లేదు, 3ని తీసేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 2 పవర్ 18, తర్వాత ఇక్కడ ఏముంది 5 పవర్ 4, ఇక్కడ ఏముంది 5 స్క్వేర్, ఇక్కడ ఏముంది 25 3 జార్ కదా, కాబట్టి 5 స్క్వేర్ ఇంటూ 3 కొట్టేసాం. నెక్స్ట్ 5 పవర్ 10. ఇక్కడ చూడండి 5లు ఎక్కువ ఉన్నాయా 2లు ఎక్కువ ఉన్నాయా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2లు కౌంట్ చేయండి, 2లు ఎన్ని 18 మాత్రమే. 5లు ఎన్ని ఉన్నాయి 4 2 6 6 2 8 8 10 18 అంటే 2 పవర్ 18 ఉంది. నెక్స్ట్ 5 పవర్ కూడా 18 ఉంది. చూడండి 4 2 6 6 2 8 8 10 18 కాబట్టి 2 పవర్ 18 ఉంది, 5 పవర్ 18 ఉంది. రెండు సేమ్ ఉన్నా ఏది తక్కువ అంటే 2 ఒకటే కాబట్టి ప్రాబ్లమే లేదు మనకి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయనంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయంటే 18 జీరోస్ వస్తాయని మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా, 18 జీరోస్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి. ఇలా మనం నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ని ఫైండ్ చేయొచ్చు. ఇలా పవర్లు ఇచ్చినా కానీ ఏమి ఇచ్చినా కానీ మనం చెప్పొచ్చు. అయితే ఇటువంటి నెంబర్ ఆఫ్ జీరోస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మనం ఇంతకుముందు నేర్చుకున్నామా అంటే నేర్చుకున్నాం. ఏంటది అని అంటే ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చేటప్పుడు 5 పవర్ 222 ఇంటూ 2 పవర్ 111 పవర్ 4 ఇలా ఇచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఎన్ని అని మీ క్వశ్చన్ అడిగితే చెప్పొచ్చా లేదా, చెప్పొచ్చు. ఇంతకుముందు ఇటువంటి కాన్సెప్ట్ మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ డిజిట్స్కి సంబంధించి నేర్చుకున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ మాత్రమే నేర్చుకుంటాం. ఎలా చెప్పొచ్చు అని అంటే చూడండి 2 పవర్ 111 ఇంటూ 4 అంటే ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn అవుతాయి. అంత అవునా కదా, ఏ పవర్ mn అవుతాయి. కాబట్టి ఏ పవర్ mn అవుతుంది కాబట్టి 111 4ల 444 కాబట్టి ఇది 522 అయితే ఇది 244 అవుతుంది. ఏది తక్కువ, ఇది తక్కువ. కాబట్టి నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఎన్ని 222 జీరోస్ అవుతాయి. నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఏది తక్కువ ఘాతం కలిగి ఉంటే అదే అవుతుంది. మనకి 10 యొక్క పేరు ఏది అంటే 25 కాబట్టి 25లో ఏది తక్కువ ఘాతం కలిగి ఉంటే అదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా మనకి ఏదైనా ఘాతంలో ఇచ్చినా కానీ ఎలా ఇచ్చినా కానీ నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ని మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ మోడల్, ఫస్ట్ టైప్ అనమాట. ఇది నెక్స్ట్ టైప్ ఏంటి అనేది
చూద్దాం. కాన్సెప్ట్ నెంబర్ 2 నేర్చుకునే ముందు ఫ్యాక్టోరియల్ గురించి మనం నేర్చుకోవాలి. ఫ్యాక్టోరియల్ కంప్లీట్ డీటెయిల్ అవసరం లేకపోయినా మన భాషలో ఫ్యాక్టోరియల్ ఏంటి, అసలు ఫ్యాక్టోరియల్ని ఎలా రాస్తామనేది చూద్దాం. ఫ్యాక్టోరియల్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ సింబల్తో కానీ లేదా ఈ సింబల్తో కానీ రిప్రజెంట్ చేస్తాం. ఈ రెండు సింబల్ని ఫ్యాక్టోరియల్ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తాం. అయితే ఫ్యాక్టోరియల్ ఏంటి అని అంటే 20 ఫ్యాక్టోరియల్ అని ఒక నెంబర్ని మనం చెప్పాలి అని అంటే దాన్ని ఎలా రాస్తామంటే 20 ఇంటూ 19 ఇంటూ 18 ఇంటూ అండ్ సో ఆన్ 1 వరకు రాస్తే దీన్ని ఫ్యాక్టోరియల్ అంటాం. 20 ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ ఏంటంటే 20 ఇంటూ 19 ఇంటూ 18 ఇంటూ అండ్ సో ఆన్ 1 వరకు. అంటే లాస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 1 అవుతుంది అనమాట. లీస్ట్ నెంబర్ 1 అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 ఫ్యాక్టోరియల్ అన్నాను. 100 ఫ్యాక్టోరియల్ అంటే 100 ఇంటూ 99 ఇంటూ 98 ఇంటూ అండ్ సో ఆన్ చేసుకుంటే 1 వరకు ఉంటుంది. ఇది 100 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇది ఫ్యాక్టోరియల్. అయితే ఈ ఫ్యాక్టోరియల్ని ఏదైతే మనకు ఫ్యాక్టోరియల్ ఇచ్చేటప్పుడు మన కాన్సెప్ట్ నెంబర్ 2 అని మనం నేర్చుకుంటాం అన్నమాట. ఫ్యాక్టోరియల్స్ వచ్చినప్పుడు మన కాన్సెప్ట్ నెంబర్ 2 అని నేర్చుకుంటాం. ఈ కాన్సెప్ట్ నెంబర్ 2 అనేది ఫ్యాక్టోరియల్కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఇదే వాల్యూని 20 ఫ్యాక్టోరియల్ని రివర్స్లో తిప్పి రాయండి. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 20 అని రాయొచ్చు కదా. దీన్ని రాయొచ్చు 1 ఇంటూ 2 ఇంటూ 3 అండ్ సో ఆన్ 100 అని రాయొచ్చు. అంటే ఇవే మనకేంటంటే ఒక వరుస సంఖ్యలు అనమాట. ఒక వరుసలో ఉన్నటువంటి సహజ సంఖ్యల లబ్ధం, ఒక వరుసలో ఉన్నటువంటి సహజ సంఖ్యల లబ్ధమే ఇది అవుతుంది అనమాట. అయితే ఈ ప్యాటర్న్కి సంబంధించి మనం క్వశ్చన్ని ఇంతకు ముందు కంటే కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంతకు ముందు ఏంటంటే మనం వెతుక్కోవాలి, ఇక్కడ కారణాంకాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనం చూడండి, ఈ ఫ్యాక్టోరియల్కి సంబంధించి విషయం వచ్చేటప్పుడు మనకి కండిషన్స్ ఏంటి గుర్తుంచుకోవాల్సినటువంటి కండిషన్స్ ఏంటి అని అంటే, ఒకటి ప్రధాన కారణాంకాల జత ఏంటి అనేది ఫస్ట్ చూడాలి. ప్రధాన కారణాంకాల జత చూడాలి. ఆ జతలో పెద్ద కారణాంకం చూడండి, ఫ్యాక్టోరియల్ వచ్చినప్పుడు మాత్రమే ఆ జతలో పెద్ద కారణాంకం తక్కువ ఘాతం కలిగి ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాను. 10 యొక్క ఘాతం నాకు కావాలి అని అంటే 10 ఫ్యాక్టోరియల్ 10 యొక్క ఘాతం నాకు కావాలంటే ఏదైనా ఒక ఫ్యాక్టోరియల్లో 10 యొక్క ఘాతం కావాలంటే ఇందులో ప్రధాన కారణాంకాల జత తీసుకోవాలన్నాను. అంటే ఏమవుతుంది, 2, 5 అనేది ప్రధాన కారణాంకాలు, ఇందులో 5 అనేది పెద్ద కారణాంకం కదా. ఆ జతలో పెద్ద కారణాంకం తక్కువ ఘాతం కలిగి ఉంటుంది. ఈ 5 అనేది తక్కువ ఘాతాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఫ్యాక్టోరియల్లో ఏంటంటే ఇది తక్కువ ఘాతాన్ని కలిగి ఉంటుంది అనమాట. అయితే తక్కువ ఘాతం ఆ సంఖ్య యొక్క ఘాతం అవుతుంది. అంతే, తక్కువ ఘాతం ఆ సంఖ్య యొక్క ఘాతం అవుతుంది. ఇది మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్పడం జరిగింది. చూడండి, దీన్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి కావాల్సినటువంటి ఈ ఫ్యాక్టోరియల్లో మనకు కావాల్సినటువంటి 10 యొక్క ఘాతం కావాలి అని అంటే 10 యొక్క ఘాతం కావాలంటే దాని ఫస్ట్ ప్రధాన కారణాంకాల జతగా రాసుకోవాలి. ఈ ప్రధాన కారణాంకాల జతలలో పెద్ద కారణాంకం తక్కువ ఘాతం కలిగి ఉంటుంది. ఈ 5 అనేది తక్కువ ఘాతం కలిగి ఉంటుంది. పెద్ద కారణాంకం ఇదే కాబట్టి తక్కువ ఘాతం ఆ సంఖ్య యొక్క ఘాతం అవుతుంది. ఈ తక్కువ ఘాతం ఏదైతే వచ్చిందో ఈ ఘాతమే ఈ సంఖ్య యొక్క ఘాతం అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుంచుకోండి. ఇవి మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడే అర్థమైపోతాయి. కొద్ది సెకండ్లో మనకి దీని గురించి పూర్తి క్లారిటీ అనేది నేను ఇస్తాను. అయితే చూద్దాం. అయితే ఒకసారి చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే 10 ఫ్యాక్టోరియల్ అని ఒక నెంబర్ ఇచ్చాను. 10 ఫ్యాక్టోరియల్ అని అన్నాను. లేదా 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7, 8, 9, 10 అన్నాను. ఇది 10 ఫ్యాక్టోరియల్. ఓకే, నేను ఇక్కడ అడిగాను ఏంటంటే 10 ఫ్యాక్టోరియల్లో 2 యొక్క ఘాతం ఎంత అని అడిగాను. 2 యొక్క ఘాతం ఎంత అని అడిగాను. దీంట్లో 2 యొక్క ఘాతం మనకు కావాలంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి.
రెండు అంటే ఏంటి? సరి సంఖ్య ఉన్నటువంటి ప్రతి సంఖ్య కూడా రెండును కలిగి ఉంటుంది, అవునా కాదా? సరి సంఖ్యలు ఎక్కడ ఉంటాయంటే ప్రతి రెండు సంఖ్యలలో ఒక సరి సంఖ్య ఉంటుంది, అవునా కాదా? ప్రతి రెండు సంఖ్యలలో ఒక సరి సంఖ్య ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏంటి? ఈ రెండు సంఖ్యల్లో ఒక సరి సంఖ్య, ఈ రెండింటిలో ఒకటి, ఈ రెండింటిలో ఒకటి, ఈ రెండింటిలో ఒకటి, ఈ రెండింటిలో ఒకటి, అంటే ప్రతి రెండు సంఖ్యలలో ఒక సరి సంఖ్య ఉంటుందని చెప్పుకున్నాం. ప్రతి రెండు సంఖ్యల్లో ఒక సరి సంఖ్య ఉండేటప్పుడు మరి 10 సంఖ్యలు కాబట్టి 10లో ఎన్ని రెండు సంఖ్యలు ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. అంటే 10 సంఖ్యలు కాబట్టి 10లో ఎన్ని రెండు సంఖ్యల్లో రెండు ఉన్నాయి అని అంటే 5 ఉన్నాయి. ఓకే, 10లో ఎన్ని రెండులు ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రతి రెండింటిలో ఒక రెండు అనేది ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా రెండు ఉంటూ ఎక్స్ట్రాగా ఇంక రెండులో ఉన్నాయి కానీ తక్కువ లేవు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 2 పవర్ 1 అనుకుంటే ఇది 2 స్క్వేర్ అయింది, ఇది 2 అయింది, మళ్ళీ ఇది 2 స్క్వేర్ ఇంటూ 2 అంటే ఏంటైంది? 2 క్యూబ్ అయింది, ఇది మళ్ళీ 2 అయింది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 5 జతలు కదా, 5 జతలలో ఖచ్చితంగా ఒక రెండు అనేది ఖచ్చితంగా ఉంటూ ఈ 5 మళ్ళీ రెండు స్క్వేర్లు ఉన్నాయి. అంటే ఏంటి? స్క్వేర్ ఉన్నటువంటి రెండులు ఎన్ని ఉన్నాయి అంటే ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, రెండు ఉన్నాయి స్క్వేర్ ఉన్నటువంటి రెండులు. కాబట్టి రెండు స్క్వేర్ ఉన్నటువంటి రెండులు ఉన్నాయి అన్నమాట ఈ 5. అంటే మీనింగ్ ఏంటి? 5 ప్రతి రెండింట్లో మళ్ళీ ఒక స్క్వేర్ వస్తుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి, నేను ఇది ఒక సెట్ అనుకుంటున్నాను, ఇదొక సెట్ అనుకుంటున్నాను. ఎందుకు? ప్రతి రెండింటిలో ఒక రెండు ఖచ్చితంగా వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి సెట్గా తీసుకున్నాం. ఇప్పుడు ప్రతి రెండు సెట్లలో ఒక స్క్వేర్ వస్తుంది, కావాలంటే చూడండి. ఇదొక సెట్ కదా, ఈ రెండు ఒక పెయిర్, ఇదొక పెయిర్ అయినప్పుడు వీటిలో మళ్ళీ ఏమవుతుంది? ఒక స్క్వేర్ వస్తుంది. అంటే ఏంటి? 2 స్క్వేర్ వస్తుంది. మళ్ళీ వీటిలో ఏమవుతుంది? మళ్ళీ ఒకటి రెండింటిలో ఒకటి వచ్చింది, మళ్ళీ ఒకటి రెండింటిలో మళ్ళీ వచ్చింది స్క్వేర్. కాబట్టి ప్రతి రెండింటిలో ఒక స్క్వేర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇదేంటిది? సింగిల్ టూల్ ఉన్నవి ఇవి 5 పేర్లు, అంతే కదా? సింగిల్ టూల్ ఉన్నవి 5 పేర్లు, అంటే మినిమం సింగిల్ టూల్ ఉన్నవి. అలా కాకుండా స్క్వేర్లు ఉన్నవి ఎన్ని అంటే 2, స్క్వేర్లు ఉన్నవి ఎన్ని అని అంటే 2. మరి క్యూబ్లు ఉన్నవి ఎన్ని అని అంటే చూడండి, ఇప్పుడు ఏం తీసుకున్నాం ఇక్కడ? ఈ 5 ప్రతి రెండింటిలో ఒకటి అనుకున్నప్పుడు మళ్ళీ వాటిలో ప్రతి రెండింటిలో మళ్ళీ ఒకటి ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? అంటే 2 4 తర్వాత మళ్ళీ ఒకటి వస్తుంది. అంటే ఏమవుతుంది? 1 2 3 4వది మళ్ళీ ఏమవుతుంది? క్యూబ్ అవుతుంది. అంటే ఏంటి? క్యూబ్లు ఎన్ని ఉన్నాయి అని అంటే 1 ఉంది. అంటే ఏంటి? 2 పవర్ 3 ఉన్నవి ఎన్ని ఉన్నాయి అని అంటే 1 ఉంది. మీకు అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు, దీనికి షార్ట్ కట్ నేను చెప్తాను. అది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే రెండుల గురించి మాట్లాడుకునేటప్పుడు 10 ఫ్యాక్టోరియల్లో రెండుల గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రతి రెండింటిలో ఒక రెండు ఉంది. కాబట్టి రెండ్లు ఎన్ని ఉన్నాయి అని అంటే 10 అంటే 5 ఉన్నాయి. అంటే 2 5ల 10. చూడండి, ఇదే షార్ట్ కట్. నెక్స్ట్ ఈ 5 మళ్ళీ ప్రతి రెండింటిలో ఒకటి ఉంటాయి. అంటే మళ్ళీ 2 అంతలా 2 రెళ్ళ 4 ఇంకా ఎక్స్ట్రాగా ఉండిపోయింది, అలాగే ఉండిపోద్ది. మనకి ఆ ఎక్స్ట్రాతో సంబంధం లేదు, ఎంతవరకు తెగుతుందో అంతవరకు తెగుతుంది. అంటే ఏమవుతుంది? 2 రెళ్ళ 4 అవుతుంది, మళ్ళీ 2 1ల 2 అవుతుంది. ఇలా మనం వేసుకుంటే ఇప్పుడు 2 యొక్క ఘాతం విలువ ఎంత అంటే ఇది ఫ్యాక్టోరియల్ కదా, దీన్ని పక్కన పెడితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ విలువలే. ఇది 2 పవర్ 1కి సంబంధించింది 2 స్క్వేర్లు, అంటే 2 పవర్ 1లో 5 ఉన్నాయి, 2 స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 2 క్యూబ్లు 1 ఉంది. మొత్తం మీద ఎన్ని ఉన్నాయి అంటే 5 2 7 1 8 ఉన్నాయి. ఏంటి? రెండులు. అంటే ఏంటి? 2 పవర్ 8 అవుతుంది. 2 యొక్క ఘాతం అంటే మీనింగ్ ఏంటంటే ఇది 2 పవర్ 8 అనుకుంటే 2 యొక్క ఘాతం ఎంత అంటే 8 అవుతుంది దీని యొక్క ఆన్సర్. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా డీటెయిల్గా చెప్పాను. మీకు అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది, దాన్ని ఇప్పుడు నేను క్లియర్గా షార్ట్కట్లో చెప్పేస్తాను. చూడండి, మనం ఏమన్నాం? 10 ఫ్యాక్టోరియల్ అన్నాం. 10 ఫ్యాక్టోరియల్ని ఎలా రాస్తాం? అవునా, 10 ఫ్యాక్టోరియల్ని ఎలా రాస్తాం అంటే ఏంటి? ప్రతి రెండింటిలో ఒక 2 ఉంది కాబట్టి 2 5ల, నెక్స్ట్ మళ్ళీ 2 అంతల 5, 2 రెళ్ళ 4, మిగిలిపోయింది పక్కన పెట్టండి, ఎగ్జాక్ట్గా తగినంత వరకు చూడాలి. 2 అంతల 2 1ల 2, మరి ఇంకేం మిగలేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 10 ఫ్యాక్టోరియల్, ఇది మనం తీసుకున్నాం, దీన్ని పక్కన పెట్టిస్తే ఇది మనకు వచ్చినటువంటి ఘాతం. దేని యొక్క ఘాతం? 2 యొక్క ఘాతం. అంటే ఏమవుతుంది? ఇది 8 అవుతుంది. అంటే ఏమవుతుంది? 2 పవర్ 8 అవుతుంది. ఏంటి?
2 యొక్క ఘాతం ఇప్పుడు కావాలంటే 8 అవుతుంది. కాబట్టి ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీన్ని ఇంతసేపు నేను చెప్పినప్పటికీ మీకు ఈజీ అయిపోతుంది ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసినప్పుడు. ఇది 2 యొక్క ఘాతం, ఓకేనా. ఇదే నెంబర్ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేసి, అంటే ఈ 3 కండిషన్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను దీని గురించి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 × 8 × 9 × 10 × 11 × 12 × ఇక్కడ ఆపేద్దాం, పట్టట్లేదు కాబట్టి చూద్దాం. ఇప్పుడు దీంట్లో నేనేమన్నానంటే ఈ విలువ ఏంటి విలువ 10 ఫ్యాక్టోరియల్. మనకి ఈ విషయం తెలుసు. ఈ 10 ఫ్యాక్టోరియల్లో 5 యొక్క అధిక ఘాతం లేదా 5 యొక్క ఘాతం ఎంత అంటే ఏం చెప్తామనంటే 5 యొక్క ఘాతం అన్నప్పుడు 5 అనేది ప్రతి 5 ఒకటి వస్తుంది. అంటే ఎన్ని 5లు వస్తాయి? 2 మాత్రమే వస్తాయి. ప్రతి 5 ఒక 5 వస్తుందంటే ఎన్ని 5లు వస్తాయి? 2 వస్తాయి. అంటే మీనింగ్ ఏంటి? 5లు అనేవి 2 కాబట్టి 5 యొక్క ఘాతం ఎంత అంటే 2 అవుతుంది ఆన్సర్. 5 యొక్క ఘాతం 2 అయింది. అది దీన్ని షార్ట్కట్లో ఎలాగా అంటే 10 ఫ్యాక్టోరియల్ అంటే ఫ్యాక్టోరియల్ సింబల్ ఇది కాబట్టి మనం దేని యొక్క ఘాతం చూస్తున్నాం? 5 యొక్క. కాబట్టి 5 ఎంతలు అవుతుంది? 5 రెళ్ళ. ఈ 5 కంటే ఇది 2 తక్కువ కాబట్టి చిన్నది కాబట్టి మరి ఇంకా తెగే ఛాన్స్ లేదు కాబట్టి ఇది అవుతుంది. అంటే ఏమవుతుంది? ఈ 10 ఫ్యాక్టోరియల్ని పక్కన పెడితే ఈ 5 యొక్క ఘాతం ఎంత అంటే ఇదే అవుతుంది, 2 అవుతుంది. కాబట్టి 5 యొక్క ఘాతం విలువ 2 అవుతుంది. ఇది షార్ట్కట్. ఈ షార్ట్కట్ని మీరు గుర్తుంచుకుంటే ఏ ప్రాబ్లం అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇదేంటిది? ఘాతాలు 2 యొక్క ఘాతం 5 యొక్క ఘాతం వాటికి సంబంధించింది. ఇంకా నెంబర్ ఆఫ్ జీరోస్ మనం ఇంకా చెప్పుకోలేదు, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఏమి ఇచ్చానంటే 100 ఫ్యాక్టోరియల్ ఇచ్చాను. 100 ఫ్యాక్టోరియల్లో నేనేమన్నానంటే 21 యొక్క ఘాతం అధిక ఘాతం ఎంత అని అడిగాను క్వశ్చన్. 100 ఫ్యాక్టోరియల్లో 21 యొక్క అధిక ఘాతం విలువ ఎంత అన్నాను. నేను ఇంతకుముందు క్లియర్గా చెప్పుకున్నాను 21 యొక్క పెయిర్ ఏంటి అని అంటే 3 7 అవుతుంది. నేను ఇంకొక విషయం కూడా చెప్పాను, జస్ట్ ఇప్పుడే చెప్పాను 3 కండిషన్స్లో. ఏంటది? ప్రధాన కారణాంకాల జతగా రాసుకోవాలి. తర్వాత ప్రధాన కారణాంకాల్లో పెద్ద కారణాంకం ఏదైతే ఉందో అది తక్కువ ఘాతాన్ని కలిగి ఉంటుంది. తక్కువ ఘాతం కలిగి ఉన్నది మాత్రమే దీని యొక్క ఘాతం అవుతుంది. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? 7 యొక్క ఘాతం విలువ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఏంటి? 100 ఫ్యాక్టోరియల్ని మనం ఇలా రాస్తే 7 ఎన్ని ఉంటాయి? షార్ట్కట్లో చెప్పేస్తున్నాను డైరెక్ట్గా. 7 ఎన్ని ఉంటాయి అని అంటే 7 ఎంతలా? 13 ఏళ్ళ 14 ఏళ్ళ 14 ఏళ్ళు 98 14 నెక్స్ట్ 7 ఎంతలా? 7 రెళ్ళ. అంటే ఎన్ని ఉన్నాయి? 6. అంటే 7 పవర్ 6. ఘాతం ఎంత అవుతుందంటే 6 అవుతుంది. దేని ఘాతం ఇది? 21 యొక్క ఘాతం. 21 ఎలా చెప్పాను? 7 కదా ఫైండ్ చేసామనంటే ఇక్కడ నేను క్లియర్గా చెప్పాను 7లు ఎక్కువ వస్తాయా 3లు ఎక్కువ వస్తాయా అని అంటే ఈ 100 ఫ్యాక్టోరియల్లో 3లే ఎక్కువ వస్తాయి. ఎందుకు 3లు ఎక్కువ వస్తాయి అని అంటే ప్రతి 3 ఒక 3 కనిపిస్తుంది మనకి. కానీ 7లకు వచ్చేసరికి ప్రతి 7 సంఖ్యల్లో ఒక 7 కనిపిస్తుంది. కాబట్టి మనం 7లు తక్కువ ఉన్నాయని చెప్పుకున్నాం. తక్కువ ఉన్నది మాత్రమే దీని యొక్క ఘాతం అవుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 7 పవర్ 6 అనుకున్నాం. 7 పవర్ 6 అనుకుంటే 3ది ఒకవేళ మనం ఫైండ్ చేస్తే 3 33 99 నెక్స్ట్ 3 11 3 3 33 + 11 44 3 3 9 44 3 47 3 1 47 1 48 ఘాతం ఉంది. ఇక్కడ చూడండి ఇది తక్కువ ఇది ఎక్కువ ఉంది. ఏదైనప్పటికీ మనకు కావాల్సింది 7 × 3 ఎన్ని ఉన్నాయి అని అంటే 7లో 6 ఉండేటప్పుడు 3లో 6 మాత్రమే తీసుకుంటే మనకి పెయిర్ అనేది 21 పెయిర్ అవుతుంది. ఆ మిగిలిపోయిన 3లు మనకు అవసరం లేదు. అలా మనం తీసుకుంటాం. క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయితే పట్టించుకోవద్దు. 3 యొక్క నేను నోట్లో క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చెప్పాను నేను? 7 యొక్క ఘాతం విలువ అని అడిగినా 21 యొక్క ఘాతం విలువ అని అడిగినా ఇలాగే చెప్పొచ్చు. ఎప్పుడు ఇది? ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు. గుర్తుంచుకోండి, ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. మామూలుగా అయితే వర్తించదు. ఎందుకు ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు వర్తిస్తుందో కూడా క్లియర్గా చెప్పాను. 3లు ఎన్నిసార్లు వస్తాయంటే ప్రతి 3 ఒక 3 వస్తుంది కాబట్టి ఎక్కువ 3లు వచ్చేస్తాయి. 7లు ఎన్ని వస్తాయి అని అంటే ప్రతి 7 ఒక 7 వస్తుంది కాబట్టి
ఎక్కువ కాకుండా తక్కువ వస్తాయి, 3 కంటే తక్కువ వస్తాయి. తక్కువ ఉన్నది మాత్రమే మనకి దీని యొక్క ఘాతం అవుతుంది. కాబట్టి ఇలా మనం చేసాం. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ఇంకోటి. ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తాను నేను, మరి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఇప్పుడు చూద్దాం. నేనేమంటానంటే 100 ఫ్యాక్టోరియల్లో చివర ఎన్ని సున్నాలు వచ్చును? 100 ఫ్యాక్టోరియల్లో చివర ఎన్ని సున్నాలు వచ్చును అంటే నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఇక్కడ క్వశ్చన్ అడిగినట్టు. అయితే ఇక్కడ మీకు చివర జీరోలన్నా 10 యొక్క ఘాతం అన్న ఒకటే చెప్పాను, అవునా కాదా? 10 యొక్క ఘాతం అంటే 2, 5 అవుతుంది. దీని యొక్క కారణాంకాలు. అయితే దీంట్లో మనం దేని ఘాతం తీసుకోవాలి? 5 యొక్క ఘాతం తీసుకుంటే సరిపోతుంది. ఎందుకనంటే పెద్దదాని యొక్క ఘాతం తక్కువ ఉంటుంది. తక్కువ ఘాతం మాత్రమే దీని యొక్క ఘాతం అవుతుంది. దీని యొక్క ఘాతం మాత్రమే నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 100 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఫ్యాక్టోరియల్ తీసుకుంటే 5 ఎంత అవుతుంది? 5 20ల. 5 ఎంత అవుతుంది? 5 4ల. 5 కంటే 4 చిన్నది కాబట్టి ఇక్కడతో ఆపేస్తే 24 అవుతుంది. దేంటి? 100 ఫ్యాక్టోరియల్లో 5 యొక్క ఘాతం. మనకు కావాల్సింది 5 యొక్క ఘాతమే. ఎందుకు? 5 యొక్క ఘాతమే దీని యొక్క ఘాతం అవుతుంది. అంటే ఏంటి? దీని యొక్క ఘాతం ఏంటి అవుతుంది? జీరోస్ అవుతుంది. అంటే 24 జీరోస్ ఉంటాయి దేంట్లో? 100 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే 24 జీరోస్ ఉంటాయి. దానికి మళ్ళీ 1 × 2 × 3 × and so on 100 అని రాయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా ఫ్యాక్టోరియల్ అంటే ఫ్యాక్టోరియల్ వేసుకుంటాం. ఎన్ని అయితే వచ్చాయి? 5 20లు అవుతుంది, 5 4లు అవుతుంది, 24 24 కాబట్టి డైరెక్ట్గా మనం 5 యొక్క ఘాతం ఫైండ్ చేసి జీరోస్ ఫైండ్ చేస్తాం. చూడండి, నెంబర్ ఆఫ్ జీరోస్ అడిగేటప్పుడు గుర్తుంచుకోండి, ఫ్యాక్టోరియల్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎప్పుడు కూడా 5 మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఎందుకు అని అంటే 2 మీద ఎందుకు డిపెండ్ అవ్వంటే అతి తక్కువ ఘాతం ఉన్నది మాత్రమే దాని యొక్క నెంబర్ ఆఫ్ జీరోస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకు? 10 యొక్క ఘాతం అవుతుంది. 10 యొక్క ఘాతం అంటే నెంబర్ ఆఫ్ జీరోస్. మరి అతి తక్కువ ఘాతం దేనికి ఉంటుంది అని అంటే 2 అనేది ప్రతి రెండింటిలో ఒక 2 ఉంటుంది కాబట్టి ఎక్కువ 2లు వచ్చేస్తాయి. 5 అనేది ప్రతి 5ఇంట్లో ఒక 5 ఉంటుంది కాబట్టి తక్కువ వస్తాయి 2 కంటే. కాబట్టి మనం ఇలా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఒక 2-3 క్వశ్చన్స్ ఇచ్చేస్తాను నేను, ఫాస్ట్గా మీరు చేసేయండి. 1 × 2 × 3 × and so on 150. 150లో సున్నాలు. నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ 1 × 2 × 3 × and so on 200. 200లో నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ 1 × 2 × 3 × and so on 99లో నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. ఈ 3 కూడా చేయండి ఒకసారి, మీరు ఓన్గా ప్రయత్నం చేయండి. నేను కూడా స్పీడ్గా చెప్పేస్తాను, మీరు ఓన్గా ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా చేస్తాం ఒకసారి పాజ్ చేసి మీరు చూసేయండి, మళ్ళీ ఇది చూద్దాం. చూడండి, 1 × 2 × 3 × and so on 150 అంటే ఏంటి? 150 ఫ్యాక్టోరియల్. దీని యొక్క మీనింగ్ ఏంటి? 150 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మాట్లాడుతుందంతా ఫ్యాక్టోరియల్ కోసమే. ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ జీరోస్ అనగానే 5 ఫ్యాక్టోరియల్ చూస్తే చాలు మనకి. ఎందుకు? నేను క్లియర్గానే చెప్పాను, నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 5 ఫ్యాక్టోరియల్ చూస్తే సరిపోతుంది అని చెప్పాను నేను. ఓకే, 5 ఎంత అవుతుంది? 5 30ల 150, నెక్స్ట్ 5 6ల 30, నెక్స్ట్ 5 1ల 5. మరి ఇంకెంతకంటే తక్కువ అవ్వదు కాబట్టి దీన్ని వదిలేస్తే 36 1 37 అవుతుంది. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే 37. ఎందుకు? 5 యొక్క ఘాతం 37 అవుతుంది. 5 యొక్క ఘాతం అన్నా 10 యొక్క ఘాతం అన్నా ఫ్యాక్టోరియల్లో ఒకటే ఉంటుంది కాబట్టి 37 అవుతుంది. ఓకేనా? ఇది మనం ఈజీగా ఎలా ఫైండ్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? 1 × 2 అంటే 200 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 5 యొక్క ఘాతమే కనుక్కుంటే సరిపోతుంది. 40ల. 5 ఎంతల? 5 8ల. 5 ఎంతల? 5 1ల. ఎంత అవుతుంది? 49 అవుతుంది. 49 అవుతుంది 5 యొక్క ఘాతం. మరి థర్డ్ క్వశ్చన్ చూస్తే 99 వరకు కదా, 99 వరకు అడిగాం అంటే ఏమవుతుంది? 5 ఎంతలు అవుతుంది? 5 19 అవుతుంది. ఎందుకు? 5 20లు 100 అయినప్పుడు దానికంటే తక్కువ అవుతుంది. 5 19 అవుతుంది. 5 ఎంతల? 5 3లు అవుతుంది. మరి ఇంకా 5 అవ్వదు కాబట్టి 19 3 ఎంత అవుతుందంటే 21. 5 యొక్క ఘాతం విలువ ఎంత అవుతుందంటే 21 అవుతుంది. ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా?
అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటి, ఫ్యాక్టోరియల్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ని ఫైండ్ చేయడం. ఓకే, దీనికి సంబంధించి ఇంకొంచెం ముందుకి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి కాన్సెప్ట్ నెంబర్ 3 కింద మనం నేర్చుకున్నాం. దీన్ని ఇప్పుడు చేర్పేస్తున్నాను నేను. కాన్సెప్ట్ నెంబర్ 3కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. కాన్సెప్ట్ నెంబర్ 3లో ఏంటి వస్తాయి ప్రాబ్లమ్స్ అని అంటే, చూడండి కాన్సెప్ట్ నెంబర్ 3లో ప్రాబ్లమ్స్ నేను డైరెక్ట్గా రాస్తాను, తర్వాత వాటిని డిస్కస్ చేయాలి. ఈ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చేయాలి. ఒకసారి ఓన్గా ట్రై చేయండి, మీరు ఏం చేయగలరో, ఎంతవరకు చేయగలరు అనేది చూద్దాం. 2 × 4 × 6 అండ్ సో ఆన్ 100 వరకు. ఓకేనా, ఇక్కడ ఫ్యాక్టోరియల్ కాదు, ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది 1 2 3 4 అలా ఉంటే ఇది ఫ్యాక్టోరియల్ అవుతుంది, కానీ 2 4 6 అండ్ సో ఆన్ 100 ఉంది. ఇక్కడ కూడా 3 6 9 అండ్ సో ఆన్ 300 ఉంది. 4 8 12 అండ్ సో ఆన్ 480 ఉంది. 6 12 18 24 అండ్ సో ఆన్ 300 ఉంది. ఇలా మనకి ఏమున్నాయంటే ఫ్యాక్టోరియల్ లేవు, బట్ ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అయింది, ఒక ప్యాటర్న్ అనేది ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అని అంటే, ఒక్కొక్క దానికి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో ఒకసారి చూడండి, మీరు ఓన్గా ట్రై చేశారు కదా, పాజ్ చేసి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి. 2 అంటే ఏంటి, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది 2 ఎక్కం కనిపిస్తుంది కదా. అందుకే నేను ఇక్కడ ఏమంటానంటే 2 అనే దాని యొక్క పవర్లో ఎంతో కొంత వస్తుంది మొత్తానికి. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, మొత్తానికి ఎన్ని పవర్ అనేది పక్కన పెడితే దీన్ని కొద్దిసేపు ఆలోచించకుండా ఇక్కడ ఒకసారి ఆలోచించండి క్లియర్గా. 2 × 1 ఇది కదా, ఇది 2 × 2, ఇది 2 × 3 అండ్ సో ఆన్ 2 × 50 వరకు ఉన్నాయి, అవునా కాదా? ఇదే కదా దీని యొక్క ప్యాటర్న్, ఇదే కదా దీని యొక్క ప్యాటర్న్. ఇప్పుడు దీన్ని నేనేమంటానంటే దీన్ని నేనేమంటానంటే 2 × 1 2 × 2 2 × 3 అంటే 2 కామన్గా ఉంది, అవునా కాదా? ఎన్నిసార్లు అనేది పక్కన పెడదాం. ఇక్కడ 1 2 3 అండ్ సో ఆన్ అంటే సెపరేట్ చేస్తున్నాను నేను. 1 × 2 × 3 × 4 అండ్ సో ఆన్ ఎంతవరకు 50 వరకు ఉంది. అంటే ఇక్కడ 50 వరకు ఉన్నాయి అంటే ప్రతి నెంబర్లో కూడా 2 ఉంది, అవునా కాదా? 1 2 3 అలాగే ఎన్నిసార్లు 50 వరకు. అంటే ఏంటి, 2 పవర్ 50 అనేది అవుతుంది ఇక్కడ, అవునా కాదా? పవర్ అనేది 50 అవుతుంది. ఎందుకు 50 అవుతుందంటే ఇక్కడ నేను చెప్పాను ఏంటని, ప్రతి దాంట్లో కూడా ఒక 2 ఉంది. అలాంటివి ఎన్ని ఉన్నాయి 2లు? 50. కాబట్టి 2 పవర్ 50 అనేది కామన్గా ఉంటూ ఇప్పుడు 1 × 2 × 3 × 4 × 5 ఇలా ఉంది. అంటే ఇప్పుడు నేను 2 పవర్ 50ని బయటికి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టాను. ఎందుకు అలా పెట్టాను? నేను ఫ్యాక్టోరియల్ రాబట్టడానికి ప్రయత్నం చేశాను. ఇదేంటిది 50 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ జీరోసే కదా మనకు అడిగారు.
నెంబర్ ఆఫ్ జీరోస్ ఎప్పుడు కూడా ఏం డిసైడ్ చేస్తుంది అని అంటే ఫ్యాక్టోరియల్లో అయితే ఏ డిసైడ్ చేస్తుంది 5 డిసైడ్ చేస్తుంది. మరి ఇది ఫ్యాక్టోరియలే కదా, ఫ్యాక్టోరియల్ కాబట్టి 5 డిసైడ్ చేస్తుంది. 5 డిసైడ్ చేసినప్పుడు 2తో మనకు సంబంధం ఏముంది, 2ను కొట్టేశాను. చూడండి 2తో మనం ఇక్కడ సంబంధం లేదు కదా, ఎందుకు 2లు ఎక్కువ వస్తాయి కాబట్టే మనం 2ను కొట్టేస్తాం. ఇక్కడ ఇంకా ఎక్కువ వస్తాయి ఎందుకు, ప్రతి దాంట్లో కూడా ఒక 2 ఉంది. అంటే 2 పవర్ 50 అంటే ఇక్కడే ఆల్రెడీ 52s మనకు కనిపించాయి. ఇంక ఇందులో ప్రతి దాంట్లో కూడా ఒక 2 ఉంటుంది. కాబట్టి ఈ 2ని మనం ఏం చేసామనంటే తీసేసాం. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ మనం అదే 5ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెప్పవచ్చు. ఇప్పుడు ఇదేమవుతుంది, 50 అనేది ఫ్యాక్టోరియల్గా తీసుకుంటే 5 ఎంతలు అవుతుంది, 5 10లు అవుతుంది, 5 2లు అవుతుంది. అంటే ఎన్నో అయ్యాయి, 10 2 12 అయింది. అంటే 5 యొక్క ఘాతం విలువ ఎంత, 12. 12 అయినప్పుడు జీరోస్ ఎన్ని అవుతాయి అంటే 12 జీరోసే అవుతాయి. 5 యొక్క ఘాతమే దీని యొక్క జీరోస్కి సమానం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా, ఇది ఫస్ట్ది. సెకండ్ చూద్దాం. సెకండ్ది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెకండ్ది ఎలా రాయొచ్చు, 3 కామన్గా వదిలేస్తే 3 × 1 అవుతుంది, 3 × 2 3 × 3 అండ్ సో ఆన్ 3 × 100 అవుతుందా, అవ్వదా, అవుతుంది. మరి అలాంటప్పుడు నేనేమంటానంటే 1 × 2 × 3 × 4 × 100 వరకు నేను రాసుకుంటాను. ఏమని, 1 × 2 × 3 × 4 × అండ్ సో ఆన్ 100 వరకు నేను రాసుకుంటాను. రాసుకుంటే నేనేం వదిలేశాను, ప్రతి దాంట్లో ఒక 3ని వదిలేశాను. ఇప్పుడు ఈ 3లన్నీ ఒక దగ్గర రాతాం. ఎన్ని 3లు, 1 2 3 అన్నీ గుణిస్తున్నాయి కదా, ఎన్ని 100. ఇక్కడ ఎంత వస్తే ఇక్కడ అంతే వస్తుంది 3కి పవరు. ఎందుకు, ఇవి 100 అయినప్పుడు 100లో ప్రతి దాంట్లో 3 ఉంది కాబట్టి పవర్లో 100. ఇక్కడ ఎంత వస్తే ఇక్కడ అంత వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎంత వస్తే ఇక్కడ అంతే వచ్చింది. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్కి అలాగే వస్తాయి. ఇప్పుడు 3 పవర్ 100 ఇది. ఇక్కడ దీంట్లో మనం ఏంటి, నెంబర్ ఆఫ్ జీరోస్ గురించి మాట్లాడుతున్నాం. అయితే దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే మనకి 3తో పని ఉందంటారా, పని లేదు. కాబట్టి 3 పవర్ ఎనీథింగ్ మనకు సంబంధం లేదు. కాబట్టి 3 పక్కన పెట్టియచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఈ ఫ్యాక్టోరియల్ అనేది ఏంటి అని అంటే దేన్ని ఫ్యాక్టోరియల్, 100 ఫ్యాక్టోరియల్. 100 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని ఎలా రాసుకుంటే, ఇందులో మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే ఏ ఫ్యాక్టోరియల్ అయినా నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది 5 డిసైడ్ చేస్తుంది. కాబట్టి 5 యొక్క ఘాతం కనుక్కోవాలి. 5 20లు అవుతుంది, 5 4లు అవుతుంది, అంటే ఏమవుతుంది 24 అవుతుంది. అంటే జీరోస్ ఎన్ని అంటే 24 జీరోస్ అవుతుంది నెంబర్ ఆఫ్ జీరోస్. ఓకేనా, అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, చెరిపేస్తున్నాను ఇది. చూడండి 4 నేను ఇక్కడ కామన్గా అనుకుంటే 4 × 1 4 × 2 4 × 3 అండ్ సో ఆన్ 4 × చూడండి 4 1ల 4 2ల 0 అంటే 4 120ల 480. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తాను అని అంటే థర్డ్ ప్రాబ్లంలో 4ని పక్కన పడేస్తే కొద్దిసేపు 1 × 2 × 3 × 4 × అండ్ సో ఆన్ ఎంత 120 వరకు ఉన్నాయి. ఓకే, మరి ప్రతి దాంట్లో 4 ఉంది కదా, 4 ఉంది. అలాంటివి ఎన్నింట్లో 4 ఉంది, 120 ఇంట్లో. అవును కదా, ఇదే కదా 120 ఉన్నాయి కదా ఇవి, కాబట్టి 120. కాబట్టి 4 పవర్ 120 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇది ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ వచ్చేటప్పుడు నేనేం చెప్పాను, ఫ్యాక్టోరియల్లో మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే 5 యొక్క ఘాతం మాత్రమే దాని యొక్క దేన్ని ఇస్తుంది అని అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ని ఇస్తుంది. రీజన్ ఏంటి, 5 యొక్క ఘాతం విలువ తక్కువ ఉంటుందని. మరి ఇక్కడ ఆల్రెడీ 2 పవర్ చూడండి 4 పవర్ 120 అంటే 2 పవర్ 240 అయిపోతుంది. అంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది 2. మనకు కావాల్సిందే తక్కువ కావాలి, కానీ కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు 5 పవర్ తీసుకుందాం. 5 పవర్ అంటే ఏంటి, 120 ఫ్యాక్టోరియల్. దీన్ని 5తో తీసుకుంటే 5 ఎంతలు అవుతుంది, 5 24 120, 5 4ల 20, 24 4 28 అవుతుంది. చూడండి 5 4లు ఎందుకు వేసానంటే 5 5 అయితే 25 ఎక్కువ అయిపోద్ది. కాబట్టి 5 4 20 వేసుకోండి, మిగిలిపోయింది మనకు సంబంధం లేదు. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది 28 జీరోస్ అవుతాయి. దీంట్లో 28 జీరోస్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం సేమ్, అన్నీ సేమ్. ఫోర్త్ ప్రాబ్లం కూడా మీరు చేస్తారు, సేమ్ ఇలాగే ఉంటుంది. ఫోర్త్ ప్రాబ్లం ఏం లేదు, 6 కామన్ తీసేస్తాం. 6 కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, 6 పవర్ అవుతుంది. 6తో మనకు సంబంధం లేదు, 5 ఫ్యాక్టోరియల్ మాత్రమే తీసుకోవాలి. 5 ఎంతలు అవుతుందంటే 6 ఎంతలు అవుతుందంటే 50 అవుతుంది. 50 ఫ్యాక్టోరియల్ మనం తీసుకుంటే 5కి సంబంధించి మనం ఘాతం కనుక్కోవచ్చు, ఈజీగా మనం ఫైండ్ చేయొచ్చు. ఇది కూడా అంతే, 7 కామన్గా తీసిస్తే 70 వరకు వస్తాయి. 70 ఫ్యాక్టోరియల్ మనం తీసుకొని చేయొచ్చు. ఈజీగా మనం ఇటువంటి ప్యాటర్న్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇది థర్డ్ ప్యాటర్న్. ఓకేనా,
అయితే ఈ థర్డ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దీంట్లో మనం తప్పు చేయడానికి ఒక చిన్న ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ని మనం ఫోర్త్ ప్యాటర్న్ కింద రాసుకుంటాం. అంటే థర్డ్ ప్యాటర్న్లోనే ఒక చిన్న సమస్య ఉంది. చూద్దాం థర్డ్ ప్యాటర్న్లోనే ఇంకా క్వశ్చన్స్ ఎలా వస్తాయని చూస్తే అప్పుడు అది ఏ ప్యాటర్న్ అనేది డిసైడ్ చేయొచ్చు. చూడండి క్వశ్చన్స్ ఇంకా ఎలా వస్తాయంటే 10 into 20 into 30 into 40 into 50 and so on 1000 అనుకుందాం. ఓకేనా? ఇలా ఇచ్చేటప్పుడు దీని యొక్క విలువ కావాలి. ఇంకా 100 into 200 into 300 into 400 and so on 10,000. 1000 into 2000 into 3000 into and so on 1 lakh. ఇప్పుడు చూడండి ఈ 3 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ 3 ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ 3 ప్రాబ్లమ్ ఇదంతా కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోసే అడిగారు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోసే అడిగాం. మరి ఇలా అడిగేటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో ప్రతి దాంట్లో కూడా ఉంది చూడండి. 1 into 10 ఇది 2 into 10 ఇది, నెక్స్ట్ 3 into 10 ఇది, 4 into 10 ఇది, 5 into 10 ఇదేంటిది 100 into 10. మీరు ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో కూడా 10 ఉంది కామన్గా. ఉంది. మరి ముందేమున్నాయి 1 2 3 ఫ్యాక్టోరియల్ ఉన్నాయి. అవునా కాదు? ఫ్యాక్టోరియల్ ఉంది అంటే ఏమవుతుంది 1 into 2 into సేమ్ ఇంతకు ముందులాగే 3 into 4 అండ్ సో ఆన్ ఎంతవరకు 100 నెంబర్స్ వరకు ఫ్యాక్టోరియల్ మనకు ఫామ్ అయింది. ఓకే, మరి ముందున్నది ఏంటి అని అంటే 10 ఎన్ని ఉన్నాయి? ప్రతి దాంట్లో కూడా ఒక 10 ఉంది. అలాంటివి ఎన్ని అని అంటే 100, అంతే కదా? అలాంటివి ఎన్ని 100 కాబట్టి 10 power 100 అవుతుంది ఇది. ఓకే, ఇంతవరకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి విషయం ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఏం కావాలి? నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ కావాలి. నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అని అంటే మీరు మళ్ళీ అసలు కాన్సెప్ట్ని మర్చిపోకూడదు. అసలు కాన్సెప్ట్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అన్న 10 యొక్క ఘాతం అన్న ఒకటే. మరి అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా దీన్ని ఇదేంటిది 5 యొక్క ఘాతంగా రాసుకోవాలి. అంటే 100 ఫ్యాక్టోరియల్ని 5 యొక్క ఘాతంగా రాసుకోవాలి. ఎందుకు? నెంబర్ ఆఫ్ జీరోస్ ఎప్పుడు కూడా డిసైడ్ చేసేది ఫ్యాక్టోరియల్లో అయితే 5 డిసైడ్ చేస్తుంది. కాబట్టి 5 ఎంతలు అవుతుంది? 5 20 అవుతుంది. 5 ఎంతలు అవుతుంది? 5 4 అవుతుంది. కాబట్టి 24 జీరోస్ వస్తాయి ఆన్సర్. బట్ ఇది తప్పు. 24 జీరోస్ అనేది ఆన్సర్ తప్పు. ఎందుకు తప్పు అని అంటే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే మీనింగ్ ఏంటంటే 10 యొక్క ఘాతం. అవునా కాదా? 10 యొక్క ఘాతం ఇక్కడ ఎంత? 24. మరి ఆల్రెడీ 10కి ఘాతం ఆల్రెడీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ఎలా నెగ్లెక్ట్ చేస్తాం? మనం నెగ్లెక్ట్ ఎప్పుడు చేస్తాం? ఇది 10 యొక్క ఘాతం కాకపోయి ఉంటే దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఆల్రెడీ 10 యొక్క ఘాతం ఇది క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఏంటి? ఇవి 100 జీరోస్ వస్తాయి. 100 జీరోస్ వస్తూ 5 యొక్క ఘాతం విలువైనటువంటి దీంట్లో ఎన్ని ఉన్నాయి? 24 జీరోస్. అంటే 100 + 24 124 జీరోస్ వస్తాయి. దీంట్లో 124 జీరోస్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? ఇలా మనం ఫైండ్ చేయొచ్చు. ఇదేంటిది? ఫస్ట్ క్వశ్చన్. చూడండి క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 10 యొక్క ఘాతమే కదా నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. మరి అలాంటప్పుడు 10 యొక్క ఘాతం మనకి ఇక్కడ క్లియర్గా 100 కనిపిస్తుంది. ఇందులో కూడా 10 యొక్క ఘాతం వస్తుందా అంటే వస్తుంది. ఎలా వస్తుంది అని అంటే 10 యొక్క ఘాతం అన్న 5 యొక్క ఘాతం అన్న ఒకటే. ఎప్పుడు? ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు. ఫ్యాక్టోరియల్లో మనకి 24 అనేది 5 యొక్క ఘాతం లేదా 10 యొక్క ఘాతం. మరి ఇక్కడ ఆల్రెడీ 10 యొక్క ఘాతం 100 ఉంది. ఇది 100 + ఇది 24 మొత్తం కలిపి 124 124 జీరోస్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. చూడండి 24 జీరోస్ అనేది కరెక్ట్ కాదు, 124 రైట్. ఎందుకు అని అంటే ఆల్రెడీ 100 జీరోస్ ఇక్కడే వస్తాయి. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమంటామంటే ఇక్కడ చూడండి ప్రతి దాంట్లోనూ 100 ఉంది. కాబట్టి 1 into 100, 2 into 100, 3 into 100, 4 into 100 and so on 10 into
100 ఇంటూ 100, 10 కాదు, 100 ఇంటూ 100 ఇలా మనకి ఇక్కడ వచ్చింది. మరి ఇలా వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామనంటే 1 ఇంటూ 100, 2 ఇంటూ 100 ఇలా వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఏముంది, 100 అనేది కామన్గా ఉంది. మరి కామన్గా 100ని బయటికి తీసేస్తే మిగిలింది ఏంటి, ఫ్యాక్టోరియల్ అవుతుంది. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ ఇలా వస్తుంది కామన్ తీసేస్తే. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఎంతవరకు, 100 వరకు. మరి ఇక్కడ 100 వరకు వచ్చిందంటే ఇది 100కి ఎన్ని టైమ్స్, ఇది 100 టైమ్స్. ఎందుకు, ప్రతి దాంట్లో కూడా ఒక 100 ఉంది. ప్రతి దాంట్లో కూడా ఇక్కడ ఒక 100, ఇక్కడ 100, ఇక్కడ 100, అంటే ప్రతి పదంలో 100 ఉన్నాయి. ఎన్ని పదాలు ఇవనంటే 1 2 3 4 అలా తీసుకుంటే 100. కాబట్టి 100 పవర్ 100 రాస్తుంది. ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ ఆ నెంబర్ వేసి సింపుల్గా చెప్పాలంటే 100 పవర్ 100 అయింది. ఓకే, మరి ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ జీరోస్ డిసైడ్ చేసేది ఏంటంటే 10 యొక్క అధిక ఘాతం, అవునా కాదా. ఇక్కడ 10 యొక్క ఘాతం అంటే ఏం చెప్తాం, ఫ్యాక్టోరియల్ ఎంత, 100 ఫ్యాక్టోరియల్. 100 ఫ్యాక్టోరియల్లో 5 యొక్క ఘాతం తీసుకుంటే అదే 10 యొక్క ఘాతం అవుతుంది. 5 అంతలా 5 20, 5 అంతలా 5 4 అంటే 24 అవుతుంది జీరోస్. యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి వచ్చినవి 24 జీరోస్. కానీ 10 యొక్క ఘాతం అంటే ఇక్కడ కూడా 10 యొక్క ఘాతం వస్తుంది. దీన్ని కన్వర్ట్ చేయండి 10 యొక్క ఘాతంగా. ఇది 100 యొక్క ఘాతం అయినప్పుడు ఈ 100ని 10 స్క్వేర్ అని నేను రాస్తాను. ఓకేనా, 100ని 10 స్క్వేర్ అని రాయడం వల్ల ప్రాబ్లం లేదు. 100ని 10 ఎందుకు, 10 యొక్క ఘాతం కాబట్టి 10 స్క్వేర్ అని రాస్తాం. మరి హోల్ పవర్ ఇంకా 100 ఉంది. ఆల్రెడీ 100కి 100 ఉన్నప్పుడు 100ని 10 స్క్వేర్ రాస్తే ఇంకా 100 ఉంది కాబట్టి హోల్ పవర్ రాస్తాం. ఇప్పుడు దీని యొక్క విలువ ఎంత అవుతుంది అని అంటే దీని యొక్క ఫైనల్ విలువ 10 పవర్ 2 అంటే 2 ఇంటూ 100, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్ అంటే 2 ఇంటూ 100 200 అంటే 10 పవర్ 200 అంటే 10 యొక్క ఘాతం ఎంత 200. ఇక్కడ 5 యొక్క ఘాతం ఎంత 24. ఇక్కడ 5 యొక్క ఘాతం అన్నా 10 యొక్క ఘాతం అన్నా ఒకటే. ఎందుకు, ఫ్యాక్టోరియల్లో ఎప్పుడు కూడా 5 యొక్క ఘాతం 10 యొక్క ఘాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 200 ప్లస్ 24 ఏమవుతుందంటే 224 జీరోస్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా, 224 జీరోస్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు సెకండ్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్లో ఏం లేదు, ఇక్కడ 1000ని కామన్ తీసేస్తే 1000 ఇంటూ 1, 1000 ఇంటూ 2, 1000 ఇంటూ 3, 1000 ఇంటూ 4, 1000 ఇంటూ 100 అయింది. ఓకేనా, 1000 ఇంటూ 100 అయింది. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడేటప్పుడు థర్డ్ క్వశ్చన్ గురించి మాట్లాడేటప్పుడు ఎంత ఉంది, 1 ఇంటూ 2 ఇంటూ 3 అండ్ సో ఆన్ 100 వరకు ఉంది. ఓకేనా, మరి ఇందులో కామన్గా ఏముంది అని అంటే 1000 ఉంది. 1000లో ఎన్ని ఉన్నాయి అని అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 100 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 1000 పవర్ 100 అవుతుంది. 1000 పవర్ 100 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదేంటిది ఫ్యాక్టోరియల్ అనగానే 5 యొక్క ఘాతమే దాని యొక్క నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. కాబట్టి ఇది ఎంత 100 ఫ్యాక్టోరియల్ కాబట్టి 5 20 అవుతుంది, 5 4 అవుతుంది, 24 అనేది జీరోస్. ఇది మనకు కంటెస్ట్ అయిపోయింది ఆల్రెడీ. మరి ఇక్కడ నుంచి ఎన్ని జీరోస్ వస్తాయి అని అంటే ఇక్కడ నుంచి కూడా జీరోస్ వస్తాయి. ఎందుకు, 10 యొక్క ఘాతమే కదా ఇది కాబట్టి ఇక్కడ నుంచి కూడా జీరో వస్తాయి. అంటే ఏమవుతుంది, ఇది 10 క్యూబ్, ఇది 10 క్యూబ్ హోల్ పవర్ 100 అంటే ఏమవుతుంది 10 పవర్ 300, 10 పవర్ 300. మరి ఇక్కడ 300 జీరోస్, ఇక్కడ 24 జీరోస్, మొత్తం మీద ఎన్ని వస్తాయంటే 324 జీరోస్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. 324 జీరోస్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఇప్పుడు మీకు క్లియర్గా కాన్సెప్ట్ అర్థమైందని నేను అనుకుంటాను. ఇలా మనం ఈజీగా ఇటువంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ సాల్వ్ చేయొచ్చు ఇటువంటి ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇది ఏంటిది అవుతుంది అని అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ప్యాటర్న్ ఏంటి అంటే 4th ప్యాటర్న్.